జయ శ్రీ వెంకటేశ, జయ శ్రీ హనుమాచ. రైట్. సో సంకీర్తనలో మనం ఎక్కడున్నాము? ఫస్ట్ చరణం చెప్పాను ఆ తల్లి. గుడ్. సెకండ్ చరణంకి వెళ్దాం. మధ్యమ శృతి ఇది. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకట నాయక. శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకట నాయక. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. పల్లవి పాడేద్దాం ఒకసారి తల్లి, సో దట్ నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. మాధవి తల్లి పాడమా. క్రమముతో మీ కమలధరుడును కమలమిత్రుడు కమల శత్రుడు పుత్రుడు. కమలధరుడును కమలమిత్రుడు కమల శత్రుడు పుత్రుడు. క్రమముతో మీ కొలువుకెప్పుడు కాచినారచ్చరికయా. క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచినారచ్చరికయా. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకట నాయక. శరణు శరణు. గుడ్. ఇంకొంచెం జాగ్రత్తగా వింటే ఇంకా బాగా పాడతావు. పాడడం ఇన్ ద సెన్స్ ఏదో అందంగా పాడటం అని కాదు, ఆ లెవెల్స్లో ఆ ఫ్రీక్వెన్సీలో తేడా లేకుండా పాడతాను. చూడండి, ఇప్పుడు కమలధరుడు పాడమా. కమలధరుడును కమలమిత్రుడు కమలపుత్రుడు కమలధరుడును కమలమిత్రుడు కమల శత్రుడు పుత్రుడు. గుడ్. సెకండ్ లైన్ క్రమముతో మళ్ళీ చూడు, ఆ క్రమముతో లైట్గా పడిపోతుంది అనమాట. ఆ పడకుండా క్రమముతో మీ కొలువుకి ఇప్పుడు నుంచోబెట్టు. క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచినారచ్చరికయా. రెచ్చరికయా రెచ్చరికయా పైనుండు. రెచ్చరికయా. కిందికి రా. కొలువుకిప్పుడు కాచినారచ్చరికయా.
రెచ్చరికయా ఇంకొంచెం పైకి వెళ్ళు. రె- రెచ్చరి ఆ, రెచ్చరికయా రెచ్చరి అని కిందికి రాకుండా ఉమ్. క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచిన రెచ్చరికయా రెచ్చరికయా క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచిన రెచ్చరికయా రెచ్చరి అని కాకుండా రెచ్చరి రెచ్చరికయా ఆ, అది తల్లి పైన రెచ్చరికయా ఓ రెచ్చరికయా రెచ్చరికయా అది ఓకే రెచ్చరి అని రెచ్చరికయా ఆ, క్రమం రెచ్చరికయా ఒక పైనే ఉంది అది అది కిందకు వచ్చేస్తున్నాం అనమాట ఓకే రామాక అర్థమైంది క్రమముతో మీ కొలువుకి ఇప్పుడు కాచిన రెచ్చరికయా క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచిన రెచ్చరికయా వెరీ గుడ్ దగ్గరకు వచ్చావు ఇంకొంచెం ఓకే అలాగే క్రమం శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకట నాయక శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక అదిగో నాయక అని కిందకు వస్తున్నావు రామాక ఆ, రావద్దు అట్లాగా ఇది కాదు రెండు సర్వ సంహర శరణు వెంకట నాయక శరణు వెంకటనాయక అది బాగుంది ఆ, అది కొంచెం ఆ కొద్దిగా గమనిస్తే చాలు తల్లి ఒక్కొక్కసారి ఏంటంటే ఆ లోతు ఉన్నవి గవుక్కున మనకి వినిపించవు అనమాట తెలియదు అట్లనే పాడుతున్నాం అనిపిస్తుంది దట్ ఈస్ ద మ్యాజిక్ ఇన్ మ్యూజిక్ అలా రాదు అందరికీ అంత సటిల్గా ఉండే ఒక దాన్ని గమనించడం అనేది చెవుకి రాదు అందుకని ఏం చెప్తారు సంగీతం నిరంతరం వింటూ ఉండండి ఎందుకనంటే అందులో ఉన్న సన్న సౌండ్స్ను కూడా అది అర్థం చేసుకుని ప్రాసెస్ చేసే ఒక విధానం ఒకటి తెలుస్తుంది అని ముఖ్యంగా సంగీతం నేర్చుకునే వాళ్ళకి యోగిక్ ప్రాక్టీస్లో అంత లేకపోయినా ముఖ్యంగా ఆ సంగీతం నేర్చుకోవాలన్నప్పుడు ఆ లోతైన సౌండ్ని బాగా రిసీవ్ చేయాలి బాగా గ్రహించాలి అప్పుడు అది పాడటానికి బాగా వస్తుంది అనమాట అంటే ఒక ఒక లెవెల్లోనే బాగుంటుంది ఇప్పుడు మనకు అది కాదు కదా అయినా కూడా ఎందుకు చేయాలి అని ప్రశ్న వేయాలి మీరు అయినా కూడా ఎందుకు చేయాలంటే మీరు ఏదైనా యోగ పరంగా ఏదైనా మీరు గ్రహించాలి అని అంటే మీకు ఆ లోతు అర్థం కావడానికి ఒక ప్రాసెస్ ఆ మ్యూజిక్ ఇస్తుంది అనమాట ఫాస్ట్గా అది మీకు తెలియకుండానే వచ్చేస్తుంది అది మానవుడికి ఇన్బిల్ట్గా ఉన్న ఒక మంచి లక్షణం అది వాడు ఏం చేస్తాడు వాడు సూపర్ఫిషియల్గా సర్ఫేస్ మీద ఉన్న ఇంటెలిజెన్స్తోనే వాడు బతికేద్దాము అనుకుంటాడు అలా బ్రతుకుతూ ఉంటే వాడికి ఒక దుఃఖం వస్తూ ఉంటుంది తెలుస్తూ ఉంటుంది అరే ఏంటి ఇట్లా బ్రతుకుతున్నా ఏంటి ఇట్లా చేస్తున్నా ఏంటి దీన్ని ఇట్లా అర్థం చేసుకుంటున్నా మనసుకి ఏమంత బాగుండట్లేదే అని లోపల వాడు అనిపిస్తాడనమాట దట్ ఈస్ వేర్ ఆయన దయ అంత గొప్పదని చెప్పడానికి అది తెలియకుండానే మీకు అనిపిస్తుంది ఎప్పుడైతే ఈ సౌండ్స్ని మీరు జాగ్రత్తగా లోతుగా పర్సీవ్ చేయడం అనే ఒక శక్తి మీలో పనిచేస్తుంటుందో యోగంలో కూడా ఆ మాటని లేదు మీరు కూర్చుని మెడిటేట్ చేస్తున్నప్పుడు మీకు జరిగేటువంటి ఆ శరీరంలో కొన్ని కదలికలు మీరు గ్రాస్ప్ చేస్తారు అందువల్ల సంగీతం ఫాస్ట్గా మెడిటేట్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పడానికి కారణం బికాజ్ యూ విల్ బీ ఇన్ దట్ వేవ్ ఆ వేవ్ లెంత్కి మీరు ఎప్పుడైతే వెళ్తూ ఉంటారో మీకే తెలుస్తూ ఉంటుంది అనమాట ఓహో నేను అర్థం చేసుకుంది ఇది తప్పు ఇలా కదా అర్థం చేసుకోవాల్సింది దీన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి అట్లా క్రమంగా వస్తుంది అనమాట ఎరా తల్లి గుడ్ అమ్మా వెరీ గుడ్ శ్యామమ్మ కమలధరుడును కమలధరుడును కమలమిత్రుడు కమల శత్రుడు పుత్రుడు కమలధరుడును కమలమిత్రుడు కమల శత్రుడు పుత్రుడు
కమమతో మీ క్రమమతో మీ కొలువుకిప్పుడు కాచిన రెచ్చరికయా క్రమమతో మీ కొలువుకిప్పుడు కాచిన రెచ్చరికయా శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్. అంతే అంతే. వల్లభ అంటే మనం చరణం తీసుకుందాం, నెక్స్ట్ చరణం అట్లా అంతే. వల్లభ అంతవరకు ఊపిరి కావాలి మనకి. జాగ్రత్తగా మేనేజ్ చేయాలి అంతే. గుడ్ తల్లి, గుడ్ గుడ్. అమ్మ హరిణి తల్లి పాడు. కమలధరుడును కమలమిత్రుడు కమల శత్రుడు పుత్రుడు కమలధరుడును కమలమిత్రుడు కమల శత్రుడు పుత్రుడు క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచినారే చరికయా క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచినారే చరికయా శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. గుడ్. అంతే 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 అంతే. ఎస్, మీ బ్రెత్, మీ తాలూకు ఒక మంచి ఎక్స్టెన్షన్ అన్నమాట. ఆ ప్రాణాయామాల్ని సంకీర్తనలోనే నడిపేస్తూ ఉంటాం. దట్స్ వే ప్రత్యేకంగా మన యోగంలో ప్రాణాయామం చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ టు అబ్జర్వ్ యువర్ బ్రెత్ త్రూ సంకీర్తనం అంతే. అది ఓహో సంగీతం అని కాదు, అబ్బో అని కాదు. బేసిక్గా మీకు ఆ ట్యూన్ వచ్చేస్తే సరిపోతుంది అనమాట. అలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదే వస్తుంది. అండ్ తొయ్యకు నాన్న హరిణి తల్లేసి శరణు శరణు అలా తోస్తున్నావు చూసావా, తొయ్యకు సమం మీద పాడుకుంటూ వెళ్తే బాగుంటుంది. లేకపోతే శరణు 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 అట్లా కాదు. అదొక్కటి కరెక్ట్ చేసుకో, సరిపోతుందమ్మా. వెరీ నైస్. సౌజన్య తల్లి పాడమ్మా. నమస్తే తల్లి. కమలధరుడును కమలమిత్రుడు కమల శత్రు పుత్రుడు క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచినారెచ్చరికయా శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. భలే 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 భలే. అంతే తల్లి, అంతే. గుడ్. సెకండ్ చరణం. అనిమిషేంద్రులు మునులు దిక్పతు అమర కిన్నెర సిద్ధులు అనిమిషేంద్రులు మునులు దిక్పతుల మర కిన్నెర సిద్ధులు అంతే. అనిమిషేంద్రులు మునులు దిక్పతుల మర కిన్నెర సిద్ధులు నోటికి పలకటానికి వచ్చిందా తల్లి? బాగానే గుడ్. తర్వాత నెక్స్ట్ లైన్.
ఘనతతో రంభాదికాంతలు రంభాదికాంతలు రెచ్చరికయా భలే భలే ఆ కాచిన రెచ్చరిక అనేది వాడుకదే అది ఎప్పుడు వస్తూ ఉంటుంది అమ్మా ఘనతతో రంభాదికాంతలు కాచిన రెచ్చరికయా ఘనతతో రంభాదికాంతలు కాచిన రెచ్చరికయా గుడ్ మళ్ళా అనిమిషేంద్రులు మునులు దీక్షతుల మరకిన్నర సిద్ధులు నిమిషేంద్రులు మునులు దీక్షతుల మరకిన్నర సిద్ధులు రెచ్చరికయా రంభాదికాంతలు కాచిన రెచ్చరికయా అది ఓకే తల్లి 2 లైన్స్ చూద్దాం ఒక్కసారి అనిమి తక్కిట్ట తక్క ధిమ్మి తక్కిట్ట ఒక దెబ్బ తక్క ధిమ్మి 2 దెబ్బలు తక్కిట్ట తక్క ధిమ్మి ఓకే తక్కిట్ట తక్క ధిమ్మి ఎన్ని అక్షరాలు అయ్యాయి తక్కిట్ట 3 తక్క ధిమ్మి 4 7 అక్షరాలు అందుకని ఇది మిశ్రం అన్నమాట మిశ్ర చాపు అంటాం తక్కిట్ట తక్క ధిమ్మి తక్కిట్ట తక్క ధిమ్మి తక్కిట్ట తక్క ధిమ్మి తక్కిట్ట తక్క ధిమ్ తక్కిట్ట తక్క ధిమ్మి అట్లా వేయాలి తాళం ఓకే అనిమిషేంద్రులు మునులు దీపతుల మరకిన్నర సిద్ధులు నిమిషేంద్రులు మునులు దీపతుల మరకిన్నర సిద్ధులు రెచ్చరికయా 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 శరణు శరణు పాడండి శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభా
మూడో చరణానికి వెళ్ళిపోతాం అంతే. కొంచెం వర్డ్సే బాగా నాలుక మీద బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి వచ్చేస్తుంది, పెద్ద విషయం కాదు ఎతల్ని. సో వీఆర్ మూవింగ్ ఇన్ టు ది మంత్రం కదా. మంత్రంలో కొంచెం సెకండ్ హాఫ్ ఒక్కటి అమ్మా రికార్డింగ్ చేద్దామా, ఇంకా ఉంటే రికార్డింగ్ ఉండేది. అలాగే అలాగే. రెడీ అంటే చెప్పండి. ఫస్ట్ కూడా కలిపమ్మా. ఫస్ట్ కూడా ఫస్ట్ చరణం అలాగే అలాగే అలాగే. చేస్తాం. కమలధరుడును కమలమిత్రుడు కమలశత్రుడు పుత్రుడు. కమలధరుడును కమలమిత్రుడు కమలశత్రుడు పుత్రుడు. క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచినారెచ్చరికయా. క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచినారెచ్చరికయా. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకట నాయక. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. అనిమిషేంద్రులు మునులు దిక్పతుల మరకిన్నెర సిద్ధులు. అనిమిషేంద్రులు మునులు దిక్పతుల మరకిన్నెర సిద్ధులు. ఘనతతో రంభాది కాంతలు కాచినారెచ్చరికయా. ఘనతతో రంభాది కాంతలు కాచినారెచ్చరికయా. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకట నాయక. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. అది ప్రాక్టీస్ చేసేసుకోండి, ఇంకా మనకి కంప్లీట్ అయిపోద్ది ఇంకొక చరణంతో. సేమ్ అదే ట్యూన్ బట్ వర్డ్స్ ఆర్ చేంజింగ్ అంతే. ఆ ధాతు ఒకటే, మాతో మాత్రం మారుతుంది, సాహిత్యం మాత్రం మారుతూ ఉంటుంది ఏమా. సో లాస్ట్ క్లాస్లో వి డెల్ట్ అబౌట్ ద 3 mansions కదా. 3 mansions ఆర్ సహస్రార, అనాహత అండ్ ది మూలాధార కదా. దీన్ని కొంచెం మనం దాన్ని అర్థం చేసుకోవటం మొదలుపెట్టినప్పుడు ఏమవుద్ది, మ్యాన్ కమ్స్ అప్, మ్యాన్ బికమ్స్ డివైన్. అందులో భాగంగా ద ఇనీషియల్ ఎన్లైట్మెంట్ ఈజ్ ది హార్ట్ సెంటర్ వేర్ వి ఎక్స్పీరియన్స్ ది గోల్డెన్ హ్యూ అని చెప్పుకున్నాం కదా. స్లోలీ వి ప్రోగ్రెస్ టు ది బ్రైట్నెస్, ఫర్దర్ వి బికమ్ ది డైమండ్ హ్యూ. అండ్ ద ఫార్మర్ ఈస్ కాల్డ్ ది ఈథరిక్ బాడీ, ముందుది ఈథరిక్ బాడీ, దెన్ ద లేటర్ ఈస్ ది కాషల్ బాడీ అని చెప్పుకున్నాం కదా. అండ్ దెన్ ది కాషల్ బాడీ ఇస్ కాల్డ్ ది సోలమన్ టెంపుల్ అని అనుకున్నాం. మన మంత్రపుష్పం నేర్చుకున్నప్పుడు సోలమన్ టెంపుల్ గురించి ఇంకా బాగా వస్తుంది అక్కడ. దెన్ when we are body, the conscious of our color is brown, then అంటే earthly, and then it is the gradation అంటే అంటే పైకి వెళ్తున్న కొద్దీ ఆ బ్రౌన్ టు ది గోల్డెన్ హ్యూ అని చెప్పుకున్నాం. గుడ్. దెన్ ద గోల్డెన్ హ్యూ ఇంటూ డైమండ్, అదే ప్రోగ్రెస్ని మళ్ళీ చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ అవర్ ట్రిపుల్ అంటే మనం మెడిటేట్ చేసినప్పుడు అవర్ ట్రిపుల్, మనం త్రిగుణాత్మకంగా ఉన్నాం కదా. మానవుడు త్రిగుణాత్మకంగా ఉన్నాడు. ద ట్రయాంగిల్ వి సా ఇన్ ది, అంటే ఇంకా మీకు డీప్గా ఆ త్రిగుణాల గురించి చెప్పలే, బట్ ఓకే అప్పుడప్పుడు డీల్ చేసేస్తూ ఉంటాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఈ త్రిగుణాలతో కూడిన వీడు అంటే ఇక్కడ మ్యాన్ ట్రిపుల్ గురించి అన్నప్పుడు త్రిగుణాల కంటే కూడా త్రిగుణాలతోనే ఉండేదే కదా. అది కూడా పై స్టేట్ అంటే ఇట్ ఈస్ ది సహస్రార. అనాహత ఈజ్ ఆన్ ది రజోగుణ, తమోగుణ ఈజ్ ఆన్ ది మూలాధార.
సో ఇప్పుడు మనం మ్యాన్ గెట్స్ ఇన్స్పైర్డ్ బై ది కాస్మిక్ మ్యాన్ అండ్ డైరెక్ట్స్ ది బాడీ, అంతే కదా. లోపల ఉన్నవాడు ఇది కాదురా అని చెప్పినప్పుడు మెల్లగా మెడిటేట్ చేస్తూ ఉన్నప్పుడు మనకు అది అర్థం అయ్యి అబ్బా ఇక్కడ ఎంత హాయిగా ఉంది అని అనిపించేట్టుగా మనం మెడిటేట్ చేసినప్పుడు మెల్లగా తెలుస్తుంది. దెన్ ద బాడీ కోఆపరేట్స్. అప్పటి వరకు కోఆపరేట్ చేయనటువంటి బాడీ అప్పటి నుంచి కోఆపరేట్ చేయడం మొదలు పెడుతుంది. ఎందుకని? హీ నోస్ అండ్ హీ ఎంటర్స్ అండ్ ది బాడీ సేస్ యూ ఆర్ నాట్ దిస్ బాడీ, యు ఆర్ సంథింగ్ వేరే, ఇంకేదో ఉంది అక్కడ. ఓకే, ఆ ఆత్మకు సంబంధించిన వాడివి అనేటువంటి అడ్రస్ మనకు తెలుస్తుంది. అప్పుడు మన శరీరము కోఆపరేట్ చేయటం మొదలు పెడుతుందని చెప్తున్నారు. ఎప్పుడు తెలుస్తుంది? మనలో ఉన్న ఆ సహస్రారం పనిచేస్తోంది కాబట్టే మన ఈ సెంటర్స్ అన్ని పనిచేస్తున్నాయి అన్నది ఎప్పుడో ఒక స్ఫురణ వస్తుంది. అందుకనే అది మత్త స్మృతి జ్ఞానం అపోహంచ అన్నాడు. ఆ గుర్తు రావడం, ఆ జ్ఞాపకం రావడం, ఆ స్ఫురణ, ద స్ఫురణ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ స్ఫురణ వచ్చిన దగ్గర నుంచి మీ తాలూకు వర్క్ డిఫరెంట్గా ఉంటుంది, అంతే కదా. ఆ స్ఫురణ వచ్చింది కాబట్టి కదా ఇదంతా వింటు, లేకపోతే ఎలా వినగలం? మనం బాడీ అని అనుకుంటూ కూర్చుంటే ఏం బాగుంది, ఏం బాలే, రోగగ్రస్తం అయింది ఈ బాడీ, చెచ్చే ఈ బాడీ అంతా రోగం అయిపోయింది, ఇది కాదు ఇంకేదో ఉందని మెల్లగా వర్క్ చేయడం మొదలు పెడతాం. అందుకని ఏమంటున్నారు, మూలాధారం నుంచి వచ్చేటువంటి మంచి ఉద్బోధనల వల్ల ది థర్డ్ మ్యాన్షన్ రిటర్న్స్ టు మూలాధార. అప్పుడు టు ఎగ్జిక్యూట్ ది ప్లాన్ విత్ ది కోఆపరేషన్ ఆఫ్ ది వర్డ్ ఇన్ ద సెకండ్ మ్యాన్షన్. హార్ట్ తాలూకు సెకండ్ మ్యాన్షన్ ఏదైతే ఉందో అది మెల్లగా నీ లోపల ఉన్న వర్క్ని ఎగ్జిక్యూట్ చేయటం మొదలు పెడుతుంది. వెన్ ద వర్క్ ఈస్ టోటలీ అకంప్లిష్డ్ ఇన్ వన్ ఇన్కార్నేషన్, అంటే ఒక జన్మలో, ద వర్డ్ ఇన్ ద సెకండ్ మ్యాన్షన్ విల్ రేజ్, అంటే హార్ట్ సెంటర్ నుంచి మన తాలూకు విషయాలు మెల్లగా అర్థం అవటం వల్ల ది హార్ట్ సెంటర్, అంటే ద సెకండ్ మ్యాన్షన్ హార్ట్ సెంటర్ విల్ రేజ్ టు మీట్ ద వర్డ్ ఇన్ ది ఫస్ట్ మ్యాన్షన్. మూలాధారానికి చేరడానికి దాని తాలూకు పని చేస్తుంది. అదే జీసస్ మహాశయుడు కూడా ఏమన్నాడంటే, ఐ విల్ నౌ రైజ్ అండ్ గో టు మై ఫాదర్ అన్నాడు. దాన్నే ఐ విల్ నౌ రైజ్ అండ్ గో టు మై ఫాదర్ అన్నాడు. కాన్షియస్ స్టేట్కి చేరటం అనమాట. సో ఎవ్రీ సన్ ఆఫ్ అ గాడ్ డస్ ద సేమ్. మనం అందరం భగవంతుని పుత్రులం కనుక, పుత్రికలం కనుక అందరం చేసేది అదే, అవునండి. ఇలా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు భగవానుడు మనకి ఈ వర్క్ ఇచ్చి పంపించాడు అన్న విషయం తెలుస్తుంది. ఏది? భౌతికమైన వర్క్ని చేస్తూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా భగవంతుడితో సమానం కనుక భగవంతుడికి సేవ చేస్తున్నామనే సేవని నెరపుతూ, చుట్టుపక్కల ఉన్నవాడు భగవంతుడు అన్నప్పుడు నేను భగవంతుడు ఎందుకు కాకుండా పోవాలి? అహం బ్రహ్మాస్మి అని ఎందుకు కాకుండా ఉంటుంది అదే. ఏమిటోనండి, రోజు నేను దేవుడు అని అనుకోవడం భలే కష్టంగా ఉందన్నాడు ఒకడు. అయితే కుక్కవనుకో, కోతివనుకో, పందివనుకో, దొనపోతువనుకో బాగుంటుంది కదా అన్న. చూసారా, అహం బ్రహ్మాస్మి అని ఎందుకు అనుకోమన్నారు? ఐ యామ్ దట్ అని ఎందుకు అనుకోమన్నారు? అర్థమైందా? అప్పుడు కదా తెలుస్తుంది, చిచి ఈ భౌతికమైన విషయము ఆల్సో ఈజ్ గాడ్, నో డౌట్ ఇన్ ఇట్, అసలు దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. మరి నేనెవరు అనే స్ఫురణ రావాలి. మరి నేనెవరు అన్నప్పుడే నేను భగవంతుడికి కొడుకుని, కూతుర్ని. కాబట్టి ఐ నీడ్ టు వర్క్ టుగెదర్. అంటే ద వర్డ్ ఇన్ ద బేస్ సెంటర్ ఆల్సో రైజెస్ టు మీట్ ది మ్యాన్. The word in the base center also raises to meet the man. So together they join the word and in the sahasrara, and the body is consciously lift. పైకి మెల్లగా ఎదగటం అనే ప్రాసెస్ అప్పుడే మనకి తెలుస్తుంది. బేస్ సెంటర్లో ఉన్న ఈ వర్డ్స్ అన్నీ మనలో పని చేస్తుంటాయి కదా. అర్థం చేసుకోవాలంటే బేస్ సెంటర్ లేకుండా ఎట్లాగో, బాడీ లేకుండా ఎట్లాగో, అది అర్థమైన కొద్దీ మన హార్ట్ సెంటర్కి ట్రావెల్ అవుతుంది. దెన్ వి గ్రో టు ది థ్రోట్ సెంటర్. ఆ విశుద్ధిని
శుద్ధం చేసేవాడే గురువు. ఆ విశుద్ధి సెంటర్ని యాక్టివేట్ చేస్తాడనమాట గురువు. అప్పుడు నీ తాలూకు అడ్రస్ని ఆ బ్రౌ సెంటర్ నుంచి సహస్రారానికి లిఫ్ట్ అవుతుంది. అర్థమవుతుందండి. అందుకని ఇక్కడ ఇంకా మంచి పాయింట్ ఏం చెప్పారంటే, ది బాడీ ఈజ్ ద డిసైపుల్ ఆఫ్ సోల్. ది బాడీ ఈజ్ ద డిసైపుల్ ఆఫ్ ద సోల్ అండ్ ద సోల్ ఈజ్ ద డిసైపుల్ ఆఫ్ స్పిరిట్. The soul is a disciple of the spirit. Soul అంటే ఆత్మ, స్పిరిట్ అంటే పరమాత్మ. వస్తుందా తల్లి? గుడ్. సో హియర్ బాడీ is not only the disciple of the soul but also the disciple of spirit. Body is not only the disciple of the soul but also the disciple of the spirit. అది తెలియాలి మనకు. అది కూడా అర్థమైందా ఇప్పుడు? సో ఇట్ వర్క్స్ ఫర్ అస్, మన కోసం అది పనిచేస్తుంది. బికాస్ వీఆర్ ఆల్సో వర్కింగ్ ఫర్ ది స్పిరిట్. సోల్ ఎప్పుడైతే స్పిరిట్ కోసం పనిచేస్తుందో, స్పిరిట్ కూడా సోల్ కోసం పనిచేస్తుంది. దానికి ఏం కావాలి? ఆధారము బాడీ కావాలి. సో ఆ బాడీ ఎప్పుడు దేనికి డిసైపుల్గా ఉంది? సోల్కి డిసైపుల్గా ఉంది. సోల్ దేనికి డిసైపుల్గా ఉంది? స్పిరిట్కి డిసైపుల్గా ఉంది. తోస్తుందా? దిస్ ఈస్ హౌ వీఆర్ లిఫ్ట్. మనకి ఇది తెలుస్తుంది, దీంతో పని చెయ్యాలి అనే విషయం మనకు తెలుస్తుంది. బికాజ్ వీఆర్ ఆల్సో వర్కింగ్ విత్ ది స్పిరిట్ అన్నది. అందుకే మన స్పిరిట్తో పనిచేస్తున్నాం కనుక మనకి స్ఫురణ అంతా కలుగుతుంది. లేకపోతే ఎలా తెలుస్తుంది? తెలీదు. అంతే, సంసారం చేస్తాం, చచ్చిపోతాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ ఏదో పని చేస్తూ ఉంటాం, పిల్లల గంట మళ్ళీ చచ్చిపోతాం, ఇంతే. అమ్మో ఇంత వర్క్ జరుగుతోందా అనేది ఎట్లా తెలుసును? కూర్చుని శ్రద్ధగా సరస్వతిని విన్నప్పుడు తెలుస్తుంది. లవ్ అండ్ విజ్డమ్ ఆర్ 2 pillars ఆఫ్ ది గాడ్. అర్థమైందా? అందుకని మనకి ప్రేమను, సంసారము, లేకపోతే కుటుంబము, ఆ వ్యవస్థ, పెళ్ళి, పిల్లలు, దాని ద్వారా నేర్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే వీడికి ప్రేమ అంటేనే తెలియదు. సో అక్కడ ప్రేమను అనుభవిస్తూ ఉన్నప్పుడు హీ విల్ గ్రో ఇన్ టు ది యూనివర్సల్ లవ్ కాన్సెప్ట్ వస్తుంది వాడికి. లేకపోతే ఎట్లా? కుటుంబమే లేకపోతే ప్రేమ అంటే ఎట్లా తెలుస్తుంది? పిల్లల్ని కనకపోతే. ఎంత గొప్ప ట్రైనింగ్! ఒక సోల్ స్పిరిట్ని చేరాలి అని అంటే ఒక బాడీని ఇచ్చి దాంతో పని చేయమని చెప్పి వాడికి అన్ని కంఫర్ట్స్ ఇచ్చి అన్ని ప్లెజర్స్ ఇచ్చి అక్కడి నుంచి నువ్వేంటో తెలుసుకో అబ్బాయి అంటున్నాడు కదా. నాకు తెలుసండి నేనేంటో అంటాం మనం. ఏ విషయంలో తెలుసు? నీకు తెలిసిన విషయంలో నువ్వు తెలుసు, కానీ భగవంతుడు తెలిసిన విషయంలో నువ్వు తెలియదుగా. సో ఎప్పుడు తెలుస్తుంది ఇది? ఇలా పనిచేస్తూ ఉంటే. అందుకని ఇఫ్ యు ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ద స్పిరిట్, ద బాడీ డస్ నాట్ కోఆపరేట్. ఎంత బాగుంది! ఇఫ్ యు ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ స్పిరిట్, భగవంతుడి కోసం కనుక నువ్వు పని చేయకపోతే, ద బాడీ డస్ నాట్ కోఆపరేట్. అందుకని ఇది ట్రిపుల్ ఎగ్జిస్టెన్స్. ఎలా ట్రిపుల్ ఎగ్జిస్టెన్స్? సోలు, స్పిరిట్, బాడీ. గుడ్ తల్లి. అందుకని ద ఫాదర్ ఆఫ్ ద బాడీ అండ్ అవర్ ఫాదర్ ఆర్ బోత్ ఇన్ సహస్రార. ద ఫాదర్ ఆఫ్ ది బాడీ అండ్ అవర్ ఫాదర్, మనల్ని కనిపెట్టి చూస్తున్న తండ్రి, ఈ బాడీకి కూడా వాడే తండ్రి. అవునా? ఎక్కడున్నాడు వీడు అంటే ఫస్ట్ మ్యాన్షన్లో ఉన్నాడు. బాడీ ట్రిపుల్గా 3 మ్యాన్షన్స్ తీసుకోవచ్చు. బాడీ ట్రిపుల్గా బాడీ, స్పిరిట్, సోలు. ఓకేనా? బాడీ, సోలు, స్పిరిట్. అరా తల్లి? అట్లా చెప్తూ ద బాడీ ఈజ్ రియల్లీ అవర్ సబార్డినేట్. మనకి బాడీ ఒక సబార్డినేట్.
although it is willing to work for us, it is willing to work for us as long as we are willing to work for the one. ఈ శరీరము ఎప్పటి వరకు బాగుంటుంది? నీ కోసం పని చేసుకోవటం అనే కాన్సెప్ట్ కాకుండా, అవునమ్మా, నువ్వు 10 మంది కోసం పని చేస్తూ ఉంటే నీ కోసం అది పనిచేస్తూ ఉంటుంది. అందులో లోతైన విషయం అదే. అదర్వైజ్ ఇట్ గివ్స్ ట్రబుల్స్. అందుకని చూడండి, ఎంతమందో పెద్దవారు మనకు చుట్టూ కనిపిస్తున్నటువంటి మాస్టర్స్ అందరూ వాళ్ళ కోసం ఎన్నడూ పని చేసుకోలే, ఎదుటి వాళ్ళ కోసం పనిచేస్తూ వచ్చారు. వాళ్ళకేం కావాలి? ఏం అక్కర్లేదు, ఏది అవసరం లేదు వాళ్ళకి. నువ్వు ఇస్తానన్నా తీసుకోరు. చూసారు? వాళ్ళకి ఈ భూమి మీద కావాల్సినవి ఏవీ లేవు. వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే ఎదుటి వాళ్ళకి సర్వ్ చేయడానికి వచ్చారు, అంతే. ద కాన్సెప్ట్ ఇస్ వాళ్ళు ఎదుటి వాళ్లకు ఏదైనా చేసి వెళ్ళిపోవాలి, అంతే. సో అవర్ బాడీలీ ట్రబుల్స్ ఇండికేట్స్ దట్ వీఆర్ నాట్ డూయింగ్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ. సో మనకి ఏం తెలుస్తుంది? బాడీలో ఉన్న ట్రబుల్స్ ఎందుకు వచ్చినాయి అనేది. ఏది చెయ్యాలో మనం అది చెయ్యకుండానే పోతున్నామయ్యా. అందుకని అది ఎప్పుడు మనకి ట్రబుల్ చేస్తుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ ది సర్వీస్ విత్ టు డూ ఫర్ అదర్స్, ద బాడీ కోఆపరేట్స్. ఫర్ వై? హౌ? బికాజ్ ఫాదర్ ఆన్ ద సహస్రార ఈజ్ అ ఫాదర్ ఆఫ్ ది బాడీ కనుక వాడు దీన్ని జాగ్రత్తగా అట్టే పెట్టుకుని వీడితో పని చేయిస్తూ ఉంటాడు కాదు. లేకపోతే రోగాలు వచ్చేస్తాయి శరీరం మీద. అంతేనా? ఐడల్గా కూర్చోండి, అదొక డెవిల్స్ వర్క్షాప్. ఏదైనా పని చేయండి, భలే ఉత్సాహంగా వస్తుంది. అట్లా కూర్చోండి, ట్రై చేయండి. అట్లా ఏం పని చేయకుండా అట్లా కూర్చోండి, చికాకు వచ్చేస్తుంది. ఎందుకు పుట్టావురా అనే డౌట్ వస్తుంది. పని చేస్తూ వెళ్ళండి, ఎంత బాగుంటుందో. అమ్మయ్యా, ఈరోజు ఏదో ఒకటి పనికొచ్చే పని చేసింది ఈ శరీరం, ఈ చేతులు, ఈ ముక్కు, ఈ చెవులు, ఏదో అనిపిస్తుంది కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ మ్యాన్ ట్రిపుల్. మనకి ఉన్న అదేది 3 మ్యాన్షన్స్లో ఉన్నాడు వీడు, అవునా? 5గా వాడు మేనిఫెస్ట్ అవుతాడు, 7గా వాడు మ్యానిపులేట్ చేస్తాడు, పని చేస్తాడు అని మంత్రం ఏది చెప్తుందో దానికి వివరణలమ్మా ఇవన్నీ. రైట్. ఇప్పుడు 7 మేనిఫెస్టేషన్స్. ఈ వర్డ్ ఎట్లా మనలో 7 మేనిఫెస్టేషన్స్గా వస్తూ ఉంటాయి. సప్తధాతు అనలేదా? 2వ ఆస్పెక్ట్ ఆఫ్ ది మంత్ర ఏం చెప్తున్నారు? 3 మ్యాన్షన్స్లో ఉన్న ఈమె 7 రకాలుగా క్రిందికి దిగి వచ్చిందంట. ఎట్ట వచ్చిందే చూద్దాం. సహస్రారం అంటే ద వన్ ఇన్ ది సహస్రార మేనిఫెస్ట్ త్రూ ద 3 హయ్యర్ సెంటర్స్. 3 హయ్యర్ సెంటర్స్ ఏంటి అంటే మామూలుగా బాడీలో కాదు, బాడీలో కాకుండా బాడీలోనే ఉన్నాయి అవి, కానీ హయ్యర్ సెంటర్స్. వాటి పేరు ఏంటంటే ప్లానెటరీ, సోలార్, కాస్మిక్ ఇంటెలిజెన్సెస్. ప్లానెటరీ ఇంటెలిజెన్స్, సోలార్ ఇంటెలిజెన్స్, కాస్మిక్ ఇంటెలిజెన్స్. ఓకే, ఇది సహస్రారం అంటే పైన ఉండే. సహస్రారానికి కింద ఉన్నాయి చూడండి 2, 3, వాటి నుంచి జరిగేది. అవేమిటాయి? సహస్రారము, ఆజ్ఞ, విశుద్ధి. అందుకని వాటిని ఏమన్నాం? ప్లానెటరీ, సోలార్, కాస్మిక్ అన్నాం. సో ఇక్కడ మళ్ళా లోయర్గా ఉండే 3 సెంటర్స్ ఉన్నాయి. లోయర్గా ఉండే 3 సెంటర్స్లో పనిచేస్తుంది. వాటిని ఏమన్నాము? మెంటల్, ఎమోషనల్, ఫిజికల్. మెంటల్, ఎమోషనల్, ఫిజికల్. వాటినే మనం ఏమన్నాము? మణిపూరకము, స్వాధిష్టానము, మూలాధారము. ఆ ఇంటెలిజెన్సెస్ పనిచేస్తూ ఉంటాయి. ఓకే, దీస్ ఆర్ ద కింగ్డమ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై ది వర్డ్ అండ్ ద మ్యాన్ ఈస్ ది సెంటర్. వీడు
హయ్యర్లో 3 రకాలుగా, లోయర్లో 3 రకాలుగా. హయ్యర్లో ఏం చెప్పుకోవాలా? ప్లానెటరీ చెప్పుకోవాలి, అమ్మా సోలార్గా చెప్పుకోవాలి, సన్కి సంబంధించిందిగా. తర్వాత కాస్మిక్గా చెప్పుకోవాలి. ఆ ఇంటెలిజెన్సెస్ వర్క్ చేస్తున్నాయి కనుకనే వీడు పని చేయగలుగుతున్నాడు. మరి ఇంకా లోవర్లో మళ్ళీ ఒక 3 ఉన్నాయి. ఆ 3 ఏంటి? మెంటల్, ఎమోషనల్, ఫిజికల్. అవే మళ్ళీ మనం చక్రాలుగా చెప్పుకుంటే స్వాదిష్టానము, మణిపూరకము, మూలాధారం. సో వీటన్నిటికీ కూడా మానవుడు సెంటర్గా చెయ్యబడ్డాడు. వీటికి సెంటర్గా ఎవడున్నాడు? మానవుడు ఉన్నాడు. ఓకే, సో దీన్ని ఇన్ ట్యూన్ విత్ ది 7 planes ఆర్ ది 7 tissues బిల్ట్ ఇన్ ది బాడీ. దీన్ని ట్యూన్ చేయడానికి 7 రకాలైన టిష్యూస్ ఉన్నాయి. సింపుల్గా రాసుకోవాలంటే 7 టిష్యూస్, 7 స్కేల్స్, అంటే మ్యూజికల్ స్కేల్స్. 7 ధాతువులు, 7 స్వరములు, 7 మనువులు, 7 ఋషులు. మనం చెప్పుకోలే, 7 ఋషులు చెప్పుకున్నాం మొట్టమొదట. 7 రేస్, 7 కిరణములు, 7 రంగులు. ఇవన్నీ మేనిఫెస్ట్ అవ్వడానికి, అంటే క్రియేషన్ రావడానికి మ్యాజికల్ బ్యాండ్ ఇన్ 7 అన్నమాట. ఈ 7 నెంబర్ని గురించి బ్లావిట్స్కీ తన సీక్రెట్ డాక్టరీన్లో చాలా అద్భుతంగా ఒక చాప్టరే చెప్పబడి ఉంది. 7గా తను మేనిఫెస్ట్ అయ్యింది. అందుకే దాని మీద అదే స్వామివారు 7 కొండల పైన ఉంటాడు. 7 కొండలు రిఫర్స్ టు ది 7 planes. అవునా? 7 planes, 7 tissues, 7 rays, 7 seers, 7 కలర్స్. అలాగా ఆయన అక్కడ ఉన్నాడు అని చెప్పడం. ఓకే, ఇప్పుడు వీడు 5 pointed స్టార్గా ఉన్నాడు. 5 రకాలైనటువంటి కోణములతో ఉన్నాడు. ఎలా అనంటే 5 envelopes అన్నమాట. The 5 envelopes that are built around the being are 5 bodies of elements. 5 envelopesలో వీడి బాడీ కవర్ చేయబడింది. వాటిని 5 elements అంటారు. 5 elements అంటే ఏంటి? పంచభూతములు. పంచభూతములు: గాలి, నీరు, పృథివీ, అగ్ని, వాయువు, నీరు, చోటు, స్పేస్. ఎయిర్, ఫైర్, వాటర్, ఎర్త్. అలా రైట్ తల్లి. ఎస్, వీటన్నిటిలో కూడా ఒక ఎన్వలప్గా తయారు చేసి ఉన్నాడు. సో వీటిని మనం సెన్సెస్ కూడా అంటాం. పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు అని చెప్పుకున్నాం. ఇంకా చెప్పుకోలేదు, శ్రీ సూక్తం చెప్పలేదు కాబట్టి ఇంకా రాలేదు. ఓకే, ఇలా మేనిఫెస్ట్ అవుతాడు. సో ఫైనలీ దేర్ ఆర్ 5 limbs of the body: speech, hands, legs, urinary and defecting tract. అవన్నీ అక్కర్లే, మీరు రాసుకోక్కర్లే, జనరల్గా చెప్పుకుందాం. ఇట్స్ ద బాడీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. ద పర్ఫెక్ట్ ఫార్మేషన్ ఈజ్ రూల్డ్ బై 5. ఇవన్నీ శరీరంలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. సో ద రిసైడింగ్ బీయింగ్ ఈజ్ రూల్డ్ బై 7. ప్రిసైడింగ్ ద డైటీ ruled by 1. The being reside in the 5-fold body. The presiding deity is the Lord. The ruler of the body is Manas, mind. ఏమండి, మనం చెప్పుకున్నట్లుగా ఈ మ్యాన్ ట్రిపుల్గా ఉన్నవాడు స్పిరిట్, సోలు, మ్యాటర్ ఆర్ బాడీ. హిస్ బిల్డింగ్ is through these 5
ఎలిమెంట్స్. వీడు ఇట్లా చెయ్యిలా పెట్టి చాచి కాళ్ళు చాచి నుంచుంటే వాడు ఎట్లున్నాడు? 5 పాయింటెడ్ స్టార్ లాగా ఉన్నాడు. మానవుడు 5 పాయింటెడ్ స్టార్. ది 5 పాయింటెడ్ స్టార్ ఈజ్ అ సింబల్ ఆఫ్ హిస్ బాడీ. అవునా? సో హీ ఈజ్ ది అవేర్నెస్. ఇప్పుడు ఈ స్టార్లో అంటే ఈ మానవుడిలో కొన్ని ఎవల్యూషన్ మెజర్స్ ఉంటాయి. మానవుడు తాలూకు ఎవల్యూషన్లో కొన్ని మెజర్స్ ఉంటాయి అకార్డింగ్ టు ది కలర్ ఆఫ్ హిస్ బాడీ. దానినే మనం ఏం చెప్పాము? ఆరా అని చెప్పి. ఒక మనిషిని చూస్తే వాడు ఎట్లాంటి వాడు అని చెప్పడానికి కొంత సాధన ఎట్లా అవసరమో దానికి కొన్ని విషయాలు మనకు తెలిసి ఉంటాయి. ఓకే, వాడు గనక అర్దిలీగా ఉన్నాడు అంటే ఫిజికల్ కైండ్ ఆఫ్ మనిషిగానే ఉన్నాడు అంటే వాడన్నీ కూడా ప్లెజర్ ఓరియంటేషను లేదా అలా ఉన్నాడు అనుకోండి, వాడి కలర్ ద స్టార్ ఈజ్ బ్రౌన్. If the star is brown and he is earthly, అదొక టేబుల్ లాగా రాసుకోండి. If the star is brown, man is earthly. Secondly, if the star is rosy, rose color, man is sensitive. Man is sensitive. If the star is orange, man is mental. That means thinking entity is good. Man is mental. That means mental అంటే మనం అనుకున్న మెంటల్ కాదు, థింకింగ్ ఎబిలిటీ. అది అందుకని థింకింగ్ ఎబిలిటీ అని చెప్పాను. థింకింగ్ ఎంటిటీ లేదంటే వాడికి ఆ ఎబిలిటీ ఉంటుంది. హీ ఈస్ ది థింకింగ్ ఎంటిటీ అన్నది తెలుస్తుంది. దెన్ ఏ ఇఫ్ కలర్ ది అమ్మా? స్టార్ ఆరెంజ్. ఆ కలర్ ఏంటమ్మా? అది స్టార్ ఆరెంజ్ ఆరెంజ్ ఆరెంజ్. ఆరెంజ్. ఇఫ్ ది స్టార్ ఈస్ ఆరెంజ్, మ్యాన్ ఈస్ మెంటల్ థింకింగ్ ఎంటిటీ. మంచిగా ఆలోచించేటువంటి శక్తి వాడికి ఉన్నది అని. తర్వాత ఇఫ్ ది స్టార్ ఈస్ గోల్డెన్, ఇఫ్ ది స్టార్ ఈస్ గోల్డెన్, మ్యాన్ ఈస్ హార్ట్లీ. వాడు చాలా గొప్ప హృదయం కలవాడు. హార్ట్ సెంటర్ బాగా వాడికి వర్క్ చేస్తోంది. ఇఫ్ ద స్టార్ ఈజ్ వైట్, మ్యాన్ ఈజ్ ఈథరిక్. అంటే ఈ వాడు తనను తాను ఎప్పుడు ఎక్స్పీరియన్షియల్ స్టేట్లో ఉంచగలుగుతూ ఉంటాడు. అంటే జ్ఞానం అన్నట్టే కదా. అంతే. అంటే జ్ఞానం కంటే కూడా హీఈస్ అ బెటర్ పర్సన్, హీఈస్ అ సోల్ కాన్షియస్ అన్నదాన్ని ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఓకే, సో ద 5-fold ఈజ్ రిఫర్డ్ యాజ్ మకర. ఇది చెప్తే అర్థం కాదు, ఎందుకంటే ఇది స్పిరిచువల్ ఎస్ట్రాలజీకి సంబంధించింది. అది పక్కన పెట్టేది. అమ్మ గోల్డెన్ 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 అంటే హార్ట్లీ. వైట్ అంటే ఈథరిక్. సో ది క్వాలిటీ అండ్ ద కలర్ ఆఫ్ ద రోబ్స్ అంటే రోబ్స్ అంటే ఏంటి? మన చుట్టూ ఒక వెలుగు ఉంటుంది అన్నమాట. అది బాగా సాధన చేసేవాడు అందుకే అంటాను కదా, మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు, మీరేం ఫీల్ అవుతున్నారో నాకు తెలుసు అని చెప్పడానికి కారణం అది. ఆ రోబ్స్ని మేము చూసినప్పుడు వెంటనే వీడు ఈ స్టాండర్డ్లో ఉన్నాడు అని పసిగడతాం. అయితే క్యాలిక్యులేట్ ఏం చెయ్యం, అందరినీ ఒకేలాగా చూస్తాం, అదేం కాదు. బట్ ఫర్ అ నైస్ నాలెడ్జ్ టు ప్రాసెస్ ఇన్ యూ, ఈ డీటెయిల్స్ మనకు సరస్వతి ఇచ్చింది కాబట్టి చదువుకోవాలి. ఇన్ని డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఎందుకు మిస్ అవ్వాలి? అవునమ్మా. అందుకని టు ఇంప్రూవ్ అంటే ఈ రోబ్స్ ఏవైతే ఉన్నాయో
వాటిని ఇంప్రూవ్ చేసుకోవటానికి విత్ ది వైబ్రేషన్ ఆఫ్ ది వర్డ్ అంటే ఏంటి ఇక్కడ మంత్రం. విత్ ది వర్డ్ ఆఫ్ ది సీక్రెట్ వర్డ్ you can change the vibration of the body, of your color, the robe, the quality of the robe improves just with the vibration of the word. అవునా కదా? అంతకు మునుపు కంటే మా థాట్ బెటర్గా ఉందమ్మా, మేము కొంచెం బెటర్ అయినామమ్మా అని ఎందుకు చెప్తున్నాం? బికాస్ వీఆర్ నోయింగ్ వాట్ వీఆర్. మనం ఏమిటో మనకి మెల్లమెల్లగా ప్రాసెస్ అవుతుంది. ఎంత దుర్మార్గం ఉంది ఈ బుద్ధిలో, ఎంతటి తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, ఎన్ని రకాలైన ప్లెజర్స్ని ఇంకా ఎంజాయ్ చేయాలనుకుంటుంది ఈ బాడీ, తెలుసులా? అలా తెలియటం ఎప్పుడైతే వస్తుందో నువ్వు హయ్యర్ సౌండ్కి, సేక్రెడ్ వర్డ్కి ట్రావెల్ చేస్తున్నప్పుడు నీ వైబ్రెన్స్, నీ రోబ్స్ మారుతూ ఉంటాయి. అందుకని మంత్రం కావాలి, అందుకని సౌండ్ కావాలి. ఎందుకు ఈ సౌండ్ ఇలాగ మనం చేస్తాము? ఎందుకు మనకు ఆ పేర్లు పెడుతూ ఉంటారు తెలుసా? సౌండ్ ఎందుకు అట్లా ప్రొనౌన్స్ చేయాలనుకుంటా? సౌండ్కి ఒక శక్తి ఉంది. అందుకని మీ పేర్లు మనం మైండ్లోంచి ఏదో పెట్టుకుంటూ ఉంటాం పేరు. అవునా? అవతారమూర్తులు చూడండి, నృసింహ అనగానే ఎట్లుంటుంది వైబ్రెన్స్? కృష్ణ అనగానే వైబ్రెన్స్ ఎలా ఉంటుంది? గోవింద అంటే వైబ్రెన్స్ ఎలా ఉంటుంది కదా? మనం ఏం చేస్తాం, ఈ పేర్లని కొంచెం గ్లామరస్గా తయారు చేసి పిల్లలకి పేర్లు పెడతాం. పేర్లు గ్లామర్ కోసం కాదు. ఓకే, వెన్ యూ సే దట్, ఆ మాట అన్నప్పుడు నీకు వచ్చే వైబ్రెన్స్ వల్ల, అంటే మంచి వర్డ్ని మనం అటర్ చేస్తాం, ఆటోమేటిక్గా ఏమవుద్ది, మనం వైబ్రేట్ అవుతూ ఉంటాం. అదే ఒక తప్పు పేరుతో వైబ్రేట్ అయ్యామనుకోండి, ఎట్లుంటుంది? బాగుంటుంది. అందుకని మంచి మంచి పేర్లు పెడతారు పెద్దవాళ్ళు. మనం ఏం చేస్తాం, అవి మార్చుకుని చచ్చా ఈ పేరు బాగాలేదు, అజ్ఞానం అంతే. అజ్ఞానం అంటే అదే, అంతకంటే ఏం లేదు. పేరు మార్చుకుని గ్లామరస్గా ఫీల్ అయ్యి అది మన పేరుగా పెట్టుకుంటాం. సో దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్. సో సిన్స్ ద వర్డ్ బిల్డ్స్ దెమ్, ఇట్ క్యాన్ ట్రాన్స్మ్యూట్ దెమ్ ఆల్సో. వర్డ్ ఎప్పుడైతే వాళ్ళను చక్కగా బిల్డ్ చేసిందో, బిల్డ్ చేయడం అంటే ఏంటి, నిర్మించుకుందో, తనని తాను నిర్మించుకున్నదో, అప్పుడేమైంది, మెల్లగా ఎటువైపు వెళ్ళాలో తెలుస్తుంది, ఎటువైపు మనం పని చేయాలో తెలుస్తుంది, ఏమి ఆలోచించాలో ఏమి ఆలోచించకూడదో తెలుస్తుంది కదా. అందుకని మనకు వర్డ్ హెల్ప్స్. వర్డ్ మనకి హెల్ప్ చేస్తుంది. సరస్వతి మనకి ఎందుకు ఉద్యోగం ఇచ్చింది? మన గొప్ప నాలెడ్జిక్ పర్సన్స్ అని కాదు, నువ్వు బ్రతకతావని. అసలైన సరస్వతి ఇలా చదువుకున్నప్పుడు తెలుస్తుంది. అంటే నేచర్ నిన్ను ఎన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేస్తుందో అర్థమవుతుందా? దానికి ఎంత గ్రాటిట్యూడ్తో ఉండాలా? ఏ గ్రాటిట్యూడ్ లేదు, ఎక్కడ పడితే అక్కడ చెత్త పాడేసి వచ్చేస్తుంటాం. సో 3 రకాలుగా ఈ తల్లి మనల్ని అనుగ్రహిస్తుందట. ఎట్లాగా? రిఫైన్మెంట్ ఆఫ్ బాడీ ఇన్ 5 ప్లేన్స్. ఒకటి రిఫైన్మెంట్ ఆఫ్ బాడీ, అది 5 ప్లేన్స్లో ఉంది, 5 ఎలిమెంట్స్లో ఉంది. వాటినే పంచభూతములు అన్నాం. రీఅలైన్మెంట్ ఆఫ్ మ్యాన్ ఇన్ 7 రకాలుగా తనని తాను సర్దుకుంటుంది. తను తాను ఒక లీనియేజ్ లైన్లో, ఒక స్ట్రైట్ లైన్లో తను తాను ఏర్పాటు చేసుకుంది, రీఅలైన్మెంట్ చేసుకుంది 7 రకాలుగా. చివరిగా ఏం జరుగుతుంది? ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ మ్యాన్ వస్తుంది. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ మ్యాన్ జరుగుతుంది. దిస్ ఇస్ ది మైటీ వర్క్ ఆఫ్ వర్డ్. ఇదే మనలో ఇంత చక్కగా పనిచేస్తుంది. సో ఇక్కడ మనకు ముందు తెలుగులో చెప్పుకున్నట్లుగా అమ్మ ఎలాగా ద వర్డ్ ఆన్ ద ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆన్ 3 mansions. మూలాధార,
అనాహత సహస్రార. టక 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 వచ్చేయాలి మీకు, ఎందుకంటే జావాలు బ్యాట్లు గీట్లు బాగా చదువుతారుగా మీరు, కాబట్టి ఇది రావడం పెద్ద విషయం కాదు, జ్ఞాపకం ఊరికే వచ్చేస్తాయి అవండి. ఇంకా బాడీ ఎట్లా ఉంది? 5 ఫోల్డ్స్లో ఉంది. అవేంటి? పంచభూతములు: గాలి, నీరు, భూమి, వేడి, చోటు, స్పేస్. మానవుడు ఎట్లున్నాడు? 7 ఫోల్డ్స్లో ఉన్నాడు. సప్తధాతువులు, అవును, సప్త రంగులు, ఇవన్నీ సప్త రేస్లు, సప్త ఋషులు, ఇవన్నీ కూడా ఈ బాడీలో పనిచేస్తూ ఉన్నాయి. ఇవన్నీ మనం ఒకదానికి ఒకటి లింక్ చేయటానికి మనం కొంచెం సమయం ఇవ్వాలి, ఇస్తే కానీ ఇవి అర్థం కావు. ఇవి స్కూల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో చెప్పే చదువు కాదు. ఎంతవరకు చేసామండి ఇప్పటివరకు? ఇప్పుడు మనం నేర్చుకుంది 12 మంత్రమే, ఇంకా చాలా మంత్రాలు ఉన్నాయి కదా. అంటే ఇలా ఒక్కొక్క దాన్ని చదువుకుంటే యూ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్స్మిట్ అని చెప్పుకుంటున్నాం, ట్రాన్స్ఫార్మ్ అని చెప్పుకుంటున్నాం. అంతకుముందు అట్లా చదువుకోలే మనం. నిజంగా ఆ సబ్జెక్ట్స్ కూడా అట్లాగే ఉన్నాయి, కానీ అట్లా చెప్పేవాళ్ళు లేరు. ఒక పైథాగరస్ మహాశయుడు ఈ జామెట్రీ చెప్తుంటే పాఠాలు, ఆయన ఈ జామెట్రీలోంచి అంతా స్పిరిచువలిజం చెప్పేవాడు. అందరు వింతగా చూస్తూ ఉండేవారు. కొంతమంది పట్టుకున్నారులేండి, అంటే ఒకటో రెండో ఉంటాయి. ఈ విజ్ఞానం నేర్చుకోవాలన్నా కూడా తల్లి అందరికీ సాధ్యపడదు. చాలామంది కొంత దూరం వచ్చి వదిలేసి వెళ్ళిపోతారు, మన వల్ల కాదు ఇదని. అలా వదిలేయకూడదు. కంటిన్యూస్గా వచ్చినా రాకపోయినా దాంతో ఉండాలనేటువంటి ఒక అభిలాష, ఒక 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 మంచి ఇన్స్పిరేషన్ పెట్టి ఉంటూ ఉండాలి. అందుకని సత్సంగం ఏర్పడింది, సజ్జన సాంగత్యం అందుకే ఏర్పాటు చేశారు. ఓరే నువ్వు కాసేపైనా కూర్చోరా అక్కడి నుంచి మెల్లగా అలవాటు అవుతుంది అని. అర్థమైంది తల్లి ఇప్పుడు ఎలా పనిచేస్తుందో వర్డ్. ఇప్పుడు మనం సరిగమ పదని ఉందనుకోండి, సరిగమ పదనిస ఉన్నాయనుకోండి, ఆ సరిగమ పదనిస కూడా ఈ సెంటర్స్లో నుంచి పనిచేస్తూ ఉంటాయి. ఏది? ఈ 7 చక్రాలకి సంకేతంగా పనిచేస్తుంటాయి. మనం ఎప్పుడైతే సంగీతమో పాడామో ఇట్ రిలేట్స్, ఆ సెంటర్కి రిలేట్ అవుతుంటాయి. సా ఉందనుకోండి, అగ్ని, అగ్నితత్వం అన్నమాట. అంటే మనలో ఆ తృష్ణని తీసుకొస్తుంది. ఇట్ ఈస్ లోటస్ పింక్. సా అనేటువంటి అంటే కలరు, డైటీ, సాదృశ్య ధ్వని అంటారు వాటిని. కలరు, డైటీ, సాదృశ్య ధ్వని. సాదృశ్య ధ్వని అంటే ఏంటంటే ఈ ప్రకృతి నుంచి వచ్చినటువంటి ధ్వని దేని నుంచి వచ్చిందో దాన్ని సాదృశ్య ధ్వని అంటారు. మన చుట్టుపక్కల నుంచే వచ్చింది ఆ ధ్వని. అదే మూలం నుంచి వచ్చినదే, ఓకే, రూట్ నుంచి వచ్చిందే. దానికి నేనేం చెప్తున్నానంటే హౌ ఇట్ ఇంప్లైస్. ఇప్పుడు సా స్వరం ఉందనుకోండి, దాని యొక్క కలరు లోటస్ పింక్, దాని యొక్క డైటీ అగ్నిదేవుడు. అంటే అగ్ని పుడితేనే సా వస్తుంది లోపల నుంచి, లేకపోతే రాదు. ఆ ధ్వని ఎక్కడి నుంచి వచ్చింది? నెమలి కూత నుంచి వచ్చింది. ఆ నెమలి కూసేటువంటిది క్రేన్ అంటది చూడండి, అక్కడి నుంచి సా పుట్టింది. ఓకే, రైట్. రిషభం. రి అంటే రిషభం, సా అంటే షడ్జం, రి అంటే రిషభం. దాన్ని గ్రీన్ కాదు, పార్సెట్ గ్రీన్ అంటారు. అది ఇంగ్లీష్లో ఎందుకు అన్నారు నాకు తెలవదు. గ్రీన్లో ఒక షేడ్ అనుకోండి, అది బ్రహ్మకు సంకేతం. బ్రహ్మ. ఎద్దు నుంచి వచ్చింది సౌండ్ రి. రిషభం అన్నాను చూసారా? రిషభం అది ఎద్దు అనమాట. ఎద్దు ఒకలాంటి రంకేస్తుందే, అక్కడి నుంచి ఆ రీ పుట్టింది. గాంధారం అంటారు. గాంధారం గోల్డెన్ ఎల్లో, అది సరస్వతి.
గాంధారం గోల్డెన్ ఎల్లో, సరస్వతి. ఈ గాంధారం గోట్ గోట్ మ్యా అనే ఆ సౌండ్ నుంచి పుట్టింది. అమ్మా మధ్యమం, దీన్ని జాస్మిన్ వైట్ అంటారు. వైట్ ఆర్ జాస్మిన్ వైట్. శివ, శివుడు అధిష్టాన దేవత. క్రౌంచ పక్షి నుంచి వచ్చింది ఈ సౌండ్. క్రౌంచ పక్షి. క్రౌంచ పక్షి మధ్యమం, జాస్మిన్ వైట్ శివుడికి సంకేతంగా క్రౌంచ పక్షి యొక్క శబ్దం ద్వారా వచ్చింది. పంచమం, పంచమం బ్లాక్, బ్లాక్ విష్ణువు. కోయిల, కోకిల అంటాం కదా, కోకిల బ్లాక్గా ఉంటుంది. పంచమ రీడ్ ఆన్ ది కీబోర్డ్ ఈజ్ ఆల్సో బ్లాక్. దైవతం, దైవతం లెమన్ ఎల్లో. అంటే బాగా కలర్స్లో ఎన్నో షేడ్స్ ఉంటాయి కాబట్టి ఆ పర్టికులర్గా చెప్పుకుంటున్నాం అట్లాగా. జాస్మిన్ వైట్ అని అంతే తల్లి, లెమన్ ఎల్లో అని. ఎస్, గణపతి. దైవతానికి దేవతగా గణపతి చెప్పుకుంటాం. ఈ దైవతం హార్స్ యొక్క అదేది గట్టిగా ఒక సౌండ్ చేస్తుంది కదా, ఈ అనే ఆ సౌండ్ నుంచి, హార్స్ నుంచి వచ్చింది దైవతం. అమ్మా నిషాదం, ఇట్ ఈస్ మల్టీ కలర్. అంటే సూర్యుడి కిరణములు 7 రంగులు ఎట్లుంటాయి కలిసి అట్టుంటుంది నిషాదం. సూర్యుడు దేవత. ఓకే. ఏనుగు యొక్క గ్రీంకారం నుంచి వచ్చింది నిషాదం. ఏనుగు ఒకసారి అట్లా అరుస్తుంది చూడండి, ఊ అని అట్లా అరుస్తుంది, అట్లా. అది ఎలిఫెంట్ నుంచి, ఏనుగు నుంచి వచ్చింది. అర్థమైందండి సౌండ్స్ ఎట్లా వచ్చాయో, కలర్స్ ఎందుకు చెప్పుకుంటున్నామో, ఎందుకు ఇలా ఆ సరస్వతిని మనం మన ఆరాగా ఎలాగ మనం పుట్టించాలని చెప్తున్నాము అంటే, మనం ఎప్పుడైతే ఈ సరిగమ పదనిసికి కనెక్ట్ అవుతూ ఉంటామో, చెప్పుకుంటూ ఉంటామో, స్లోగా మన తాలూకు అడ్రస్ మనకు తెలుస్తుంది. మనం భౌతికంగా ఎన్ని అడ్రస్లు ఇచ్చుకున్నామండి, ఎప్పుడు మారిపోతూ ఉంటుంది. పర్మనెంట్ కాదు ఇది, మనకు అక్కడే తెలియాలా ఇదేది పర్మనెంట్ కాదయ్యా అని. ఎంత మాయగా ఉంటుంది. ఇదేదో మన పర్మనెంట్ ఇల్లు మనం కొనుక్కున్నాం, ఏదో నడుస్తుంది. మా గరికబాడు గారు చెప్పినట్టు, ఆ గోడ నాది కాదు, ఈ గోడ నాది కాదు, పైది కాదు, కిందది కాదు, ఏడున్నారంటే గాలిలో ఉన్నాం, అదే మన అడ్రస్. అర్థమైంది? ఎంత వేదాంతం ఉంది దాంట్లో. మనం పట్టుకోం, ఏదో చెప్తున్నాడు బ్రహ్మాండంగా చెప్పాడు అనుకుంటాం. అబ్బే, వాళ్ళు బ్రహ్మాండంగా చెప్పడం కాదు, మనల్ని ఉద్ధరించడం కోసం అలాంటి మంచి మంచి మాటలు మనం వినాలా, తెలుసుకోవాలా, లేకపోతే కుదరదు. అరే తల్లి, బాగుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఏం లేవు. గుడ్, నైస్. దాన్ని చదువుకోండి. ఓహో, వర్డ్ ఇలాగ పనిచేస్తుంది అన్నమాట. మూలాధారం నుంచి అనాహతానికి వచ్చి, అనాహతం నుంచి మనల్ని సహస్రారానికి పంపుద్ది. ఆ తల్లి యొక్క వర్కే కదా ఇది అంతా. మనం చూస్తున్న మొత్తం అంతా మనం మాట్లాడుకుంటుంది, మనం చేస్తున్న పనులు అంతా ఆమె పనే, ఆమె పనే. అమ్మ చదువు చెప్పేటప్పుడు సరస్వతిగా ఉంది, బుద్ధి చెప్పేటప్పుడు ఖాళీగా ఉంది, మనకు కావాల్సిన ప్లెజర్స్ ఇచ్చేటప్పుడు లక్ష్మిగా ఉంది, అంతే కదా. ఇవన్నీ ఉన్నాయి, ఒక్కటే లేదు. ఆమె యోగలక్ష్మి. యోగం అడిగామండి, మనం భగవంతుడు నమస్కరించి ఏమడుగుతామంటే, ఏమండి నాకు అది కావాలి, ఇది కావాలి, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని అడుగుతాం. యోగం అడగం. అవునండి, ఎన్నో కావాలని అడుగుతాం, కానీ యోగం అడగం. గుర్తుపెట్టుకోండి, యోగం ఇవ్వమని అప్పుడు అడగం. నాకు ఉద్యోగం ఇయ్యయ్యా,
ఆ, నా పిల్లడు మాట వింటలేదు, ఆడు బుద్ధి సెట్ చెయ్యయ్యా, ఏదో చెప్తాం. ఎన్ని ఉన్నాయండి. ఇవి ఏవి కాదని తెలుస్తాయి వెన్ వి వైబ్రేట్ విత్ ది హయ్యర్ సౌండ్స్. ఇవి జస్ట్ టు మేక్ అవర్ బాడీ సాటిస్ఫై, సంతోషం, అంతే. ఇప్పుడు చలికాలం వేస్తుంది, అబ్బా కొంచెం ఎండ వస్తే బాగుండు అనుకుంటున్నాం. మొన్నటి వరకు చలిగా ఉంటే బాగుండదన్నావు సమ్మర్లో, ఇప్పుడు మళ్ళీ చల్లదనం కావాలంటున్నావు, మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ కొంచెం వేడిగా ఉంటే బాగుండు అంటున్నావు. ఏది సుఖం? ఇవన్నీ తాత్కాలికమైన సుఖాలు. మానవుడికి తెలియాల్సిందేంటి? ఓహో, మా అమ్మ చెప్పేది చిన్నప్పుడు, ఆమెకి ఇంత వేదాంతం తెలిసినా తెలియపోయినా సింపుల్ వర్డ్లో చెప్పేది. అమ్మ బాగా చలేస్తుందమ్మా, కొద్దిసేపు ఆగమ్మా, నిద్రపోతామమ్మా అన్నాం అనుకోండి, అమ్మా చలికాలంలో చలేస్తుందమ్మా అనేదంతే. నా బుర్ర తిరిగేది చిన్నప్పుడు. బా ఏమందరా బాబు అని. వేడిగా ఉందనుకో, అమ్మా ఎంత ఉక్కపోస్తుందంటే, అమ్మ వేడి కాలంలో వేడే ఉంటుంది అనేది. ఆమె చదువుకుంది 5వ క్లాస్. ఆమె ఏమి మాట్లాడినా ముత్యమే, ఎక్కువ మాట్లాడేది కాదు, కానీ చిపిరిగడ తిరగేసేది. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నానో నాకే తెలియదు. తుక్కు తుక్కు తన్నేదనమాట. ఎక్కువ లెక్చర్ ఇవ్వదు ఆవిడ. మరి ఎట్లాగా? ఎంత లెక్చర్ ఇచ్చినా బాగుపడలేదు కదా మనం. అందుకని ఏం చేయాలి? సామధాన భేద దండోపాయం. ఇక దండోపాయం పుచ్చుకునేది. అట్ట కదా బాగుపడ్డాం. టీచర్ గారు కొడితే కదా మనం బాగుపడ్డాం. మనం మన పిల్లలు కొట్టనీయంగా, అమ్మో ఆడికి ఒక తట్టు వచ్చేస్తే ఆడు నొప్పి పడుతుంది, ఈమె చాలా కష్టపడిపోతాం. ఎట్ట బాగుపడతారండి? తనమని చెప్పాలి. అంటే ఆ దేశంలో ఈ దేశంలో ఇప్పుడు మొత్తం అంతా మారి వీళ్ళు ఎట్టంటే అట్ట పోతున్నారు. చిన్నప్పుడే వాళ్ళకి హెయిర్ కట్టులు చేసి అంత అవసరం అండి వాళ్ళకి. వీళ్ళు బాగుంటే వాళ్ళు బాగుంటారు, వీళ్ళే బాగోలేదుగా. అందుకని మిమ్మల్ని పాఠం నేర్చుకోమండి. వాళ్ళకి వద్దు పాఠం, మీరు నేర్చుకోండి, వాళ్ళు తొందరగా బాగుపడతారంట. సో సో సిలీ అనమాట. చాలా డర్టీగా ఉంటాయి. ఏ వయసులో చేసే పనులు ఆ వయసులో చేస్తే వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది. వాళ్ళు మాకు సంగీత కచేరీకి తీసుకెళ్ళారా? తీసుకెళ్ళరు. ఎవరన్నా మహాత్ములు మంచి మాటలు చెప్తున్నారంటే వినడానికి తీసుకెళ్ళారా? తీసుకెళ్ళరు. గుడికి తీసుకెళ్ళారా? తీసుకెళ్ళరు. ఇవేవి మనం చేయకుండా మన పిల్లలు బాగుండాలంట. ఎట బాగుంటారండి వాళ్ళు? దిస్ ఈస్ హౌ వీఆర్ మేకింగ్ అవర్ సెల్స్ సో కర్స్. మనల్ని మనమే కర్స్ చేసుకుంటాం తల్లి. ఎవడు కర్స్ చేయడు. మానవుడు వాడి నెత్తి మీద వాడే చేయబెట్టుకుని భస్మాసురుడు అవుతాడు. ఎవడు వాడు చేయడు ఎవడిని. ఆలోచించు. నేను మిమ్మల్ని బాగు చేయగలనా? నేను మిమ్మల్ని పాడు చేయగలనా? రెండూ లేవు. మీ స్వభావం ప్రకారమే మీరు పనిచేస్తారు. అది నేచర్స్ రూల్. అక్కడ అమ్మ ఎన్ని పాఠాలు చెప్పినా, మీరు ఎన్ని ప్రవచనాలు విన్నా కుదరదు. బట్ ఒక్కసారి బుద్ధి పుడితే, బుద్ధిపూర్వకంగా అది వద్దని అనిపిస్తే, మీ అంత బెస్ట్ పర్సన్ కూడా కాదు, పర్సనాలిటీ కూడా డ్రాప్ అయిపోయింది. అక్కడ సోల్ లెవెల్కి వచ్చేస్తారు. యువర్ పర్సనాలిటీ లెవెల్ విల్ డ్రాప్ అండ్ యూ విల్ నో దట్ యు ఆర్ అ సోల్. ఎందుకు వినాలి ప్రవచనం? ప్రవచనం వింటే ఒక మెరాక్యులస్ థింగ్ ఒకటి జరుగుద్ది తల్లి. ఏమిటదనంటే, యువర్ ఇమాజినేషన్ గ్రోస్ వెరీ నైస్. సినిమా చూస్తే రాదు. సినిమా ఈజ్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్. ప్రవచనం ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్. ఇట్ కెన్ గివ్ యూ వెరీ నైస్ క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్. యూ కెన్ విజువలైజ్ ఇట్. మనకి యోగంలో కావాల్సింది అదే, ఒక మంచి ప్రవచనం, మంచి మాట. దాన్ని అట్లాగా ఊహించుకుంటేనే మనం చేయకపోయినా పర్వాలేదు, ఒక్కసారి భావన చేస్తేనే అందులో ఉంటాం మనం. కాదు, ఇప్పుడు నేను ఏదైనా మీకు మాట చెప్పాను అనుకో, ఉదాహరణకి నాకు ఇందాక మీకు క్లాస్ చెప్పే ముందే గుర్తొచ్చింది. ఎవరైతే సహాయం పొందుతారో, లేకపోతే ఎవరైతే సహాయం తీసుకుంటారో అవండి, వాళ్ళు తొందరగా శత్రువులుగా మారిపోతారు.
నేచర్లో ఉండే ఒక ఒక అది సత్యం తల్లి. ఎవరైతే సహాయం పొందుతారో, ఇప్పుడు అమ్మ ఆ సహాయం పొందింది, ఎవరైతే చేశారో వాళ్ళు తొందరగా శత్రువులు అవుతూ ఉంటారు. అవునమ్మా. ఏ దీన్ని చాలా కూలంకషంగా ఓ మహాత్ముడు చెప్పాడు. ఆయన ఆంధ్రపత్రికలో జర్నలిస్ట్. ఆయన పేరేదో ఉందమ్మా, కృష్ణమూర్తి, కృష్ణారావు ఏదో, కృష్ణారావు ఏదో, ముట్నూరి వాళ్ళ ఇంటి పేరు. అయితే ఆయన దగ్గరికి వచ్చి ఒక ఆయన అన్నట్ట, ఏమండి మిమ్మల్ని ఓ తిడుతున్నారండి వాళ్ళు అన్నట్ట. ఆయన అన్నట్ట, నేను ఎప్పుడు వాళ్ళకి సహాయం చేయలేదే అన్నట్ట. అర్థమైందా? ఎంత బాగా అన్నాడు. వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారు అని అంటే ఈయనేమన్నాడు, నేను ఎప్పుడు వాళ్ళకి సహాయం చేయలేదే అన్నాడు. ఎంత గొప్ప వేదాంతం. ఎరా తల్లి, అర్థం కాలేదు. ఏమర్థమైందిరా? అర్థం కాలేదు తల్లి. ఈయన ఈయన వెళ్ళిన ఆయన ఏమన్నాడంటే, అయ్యా మిమ్మల్ని ఊరికనే తిడుతున్నారు, ఐ డోంట్ నో ద రీజన్, బట్ మిమ్మల్ని ఊరికనే దూషణ చేస్తున్నారు అని చెప్పి అవతలవాడు అన్నాడు. ఈయనేమన్నాడు, నేను ఎప్పుడు వాళ్ళకి సహాయం చేయలేదే, వాళ్ళు ఎందుకు నన్ను తిడుతున్నారు, అది కూడా అలా నేను ఎప్పుడూ సహాయం చేయలేదు వాళ్ళకి అన్నాడంతే. నేను ముందు చెప్పిన వాక్యాన్ని దీనికి అన్వయం చేసుకోవాలి. ఎవరైతే సహాయం తీసుకుంటారో, సహాయం పొందుతారో వాళ్ళు త్వరగా మనకు శత్రువులు అవుతుంటారు. ఎందుకమ్మా? అది నేచర్లో ఉన్న ఒక ఒక ఇదమ్మా. సి వై? బికాస్ దెర్ ఈస్ అన్ ఎక్స్పెక్టేషన్ బిట్వీన్ దెమ్. ఆ ఎక్స్పెక్టేషన్ని రీచ్ అవ్వలేదనుకోండి, వాడు శత్రువు అవుతాడా అవడా? న్యాచురల్గా అయిపోతుంది అది. నువ్వు నేను తయారు చేయక్కర్లేదాన్ని. నేచర్స్ లాలో ఆ ఎక్స్పెక్టేషన్ లెస్గా ఉండేటప్పుడు ఏముండదు. ఆ ఎక్స్పెక్టేషన్ ఏదో ఉందనుకోండి, అంటే నా మాట వినాలని, నేను ఇది చేశాను కాబట్టి నువ్వు నా మాట వినాలి, దర్ ఇస్ అన్ ఎక్స్పెక్టేషన్. ఇమీడియట్గా ఆ శత్రుత్వం బయలుదేరిపోతుంది. అందుకని పెద్దలు ఏం చెప్పారంటే, సహాయం చెయ్యి, వదిలేయి అన్నారు. ఈ ఒక్క మాట ఎంత లోతుగా మనల్ని ఆలోచింపజేస్తుంది తల్లి. అంటే వర్డ్ మనల్ని ఎంత బాగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. నిజంగా సరి అయినటువంటి విషయాలు వింటే అలాంటివి ఎక్కడ దొరుకుతాయి? ఒక చక్కటి సజ్జన సాంగత్యం, లేదంటే చక్కటి ప్రవచనం చేసిన చోట, ప్రవచనకర్త ఒక మంచి విషయం చెప్పిన చోట. అప్పుడేమవుద్ది, మన ఇమాజినేషన్, అక్కడ కృష్ణుడు లేడు, తెరలేదు, ఏం లేదు, ఆయన చెప్తుంటే సినిమా కనపడతా ఉంటుంది మనకి. ఆయన డిజాల్వ్ అయిపోతాడు. ఆ ప్రవచనం తాలూకు కృష్ణుడు ఇట్టున్నాడు, అట్టున్నాడు, అట్ట చేశాడంటే ఇక్కడ ఆ కన్నులో ఏవో అవి చూస్తూ ఉంటాడు, ఆ వ్యక్తిని చూస్తాడు, కానీ మనసు ఎక్కడికో ట్రావెల్ అవుతుంది. ఇట్ ఈస్ ఆన్ ది ఇమాజినేషన్. ఆ విజువలైజేషన్ చేస్తూ ఉంటుంది, ఆ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అందుకని మనం ప్రవచనాలు వింటూ ఉండాలి, వదిలేయకూడదు. ప్రవచనాలు వింటే మనకేం కుదురుతుంది? దిస్ మైండ్ నీడ్స్ ఎ రెస్ట్ అండ్ ఎ కైండ్ ఆఫ్ గుడ్ క్రియేటివిటీ. మంచి ఇమాజినేషన్స్ చేస్తూ ఉండాలి. వెన్ యూ ఇమాజిన్, అంటే ఈ ప్రాక్టీస్ కనుక మీకు ఉంటే, మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు వేగంగా మెడిటేట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఒక నామం అనంగానే దాంట్లోకి మ్యూజ్ అయ్యే తత్వం వేగంగా వస్తుంది. అంత బాగుంటుంది. దానికి ఏంటనంటే బేసిక్గా కొన్ని సాధనలు చెప్పారు. వీలైతే చెయ్యండి, నేను చెప్పడం నా వంతు. ఇప్పుడు కార్తీక మాసం ఉందనుకోండి, ఉపవాసాలు చేస్తూ ఉంటారు, లేదంటే ఒక మండల దీక్ష 40 రోజులు 41 రోజులు చేస్తూ ఉంటారు కదా, ఇలా చేస్తూ ఉంటారు. దీని అర్థం ఏంటనంటే, సూర్యుడు ఎర్త్కి దగ్గరగా రావడానికి ఒక అమావాస్య, ఒక పౌర్ణిమ వస్తూ ఉంటుంది.
ఒక అమావాస్య ఒక పౌర్ణమి ప్రతి నెల వస్తూ ఉంటుంది కదా. ఆ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ 41 రోజులు వచ్చేటువంటి ఫ్రీక్వెన్సీ, అంటే ఆ 41 రోజులు చేయడం వల్ల ఈ ఎర్త్ ఫ్రీక్వెన్సీకి మార్స్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వటం మొదలు పెడుతుంది. అందుకని 40 రోజుల దీక్ష, కార్తీక మాస దీక్ష, శ్రావణ మాస దీక్ష, లేదంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి గోదామ్మ దీక్ష, ధనుర్మాసం, ఎర్రతల్లి ఇది ఉండడానికి కారణం అదనమాట. మాల వేసుకుంటే 40 రోజులు, లేకపోతే 30 రోజులు. ఎందుకని ఒక అమావాస్య ఒక పౌర్ణమి వస్తుంది. ఈ అమావాస్య పౌర్ణమి వచ్చినప్పుడు ఎర్త్ మార్స్కి దగ్గరగా వస్తుంది అనమాట, కుజుడికి దగ్గరగా ట్రావెల్ చేస్తుంది. అంటే దాని ఫ్రీక్వెన్సీ ఇక్కడికి మ్యాచ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఈ బాడీలోకి కొంత ఎనర్జీ పుట్ ఆన్ అవుతూ ఉంటుంది అనమాట. మనకు తెలియదు అది, ఆ ఎనర్జీ అట్లా వస్తుందని. అర్థమైందా? దిస్ మ్యాన్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ అ యూనివర్సల్ ఇమేజ్. యూనివర్స్లో జరుగుతున్నదంతా కూడా ఈ మనిషిలో జరుగుతూ ఉంటుంది. అప్పుడేమవుతుంది, వీడు ఏ యూనివర్సల్ ఎనర్జీకి మ్యాచ్ కావాలో అది నీ లోపల ఎంటర్ అవుతుంది, విచ్ ఇస్ కాల్డ్ ఈక్వనాక్స్. ఈక్వనాక్స్ అంటే మనకు అక్కడ 15 days, ఇక్కడ 15 days వచ్చేటువంటి ఒక ఏ ఈక్వేటర్కి దగ్గరగా అంటున్నాం కదా, ఆ ఈక్వేటర్కి దగ్గరగా భూమి రావటం అనే ప్రక్రియ ఎక్కడ జరిగిందో అక్కడ ఏమవుతుందనంటే మన లోపల కొన్ని ప్లానెటరీ స్పిరిట్స్, మన ప్లానెటరీ స్పిరిట్స్ అంటే ప్లానెట్స్గా ఉన్నటువంటి ఈ ప్లానెట్స్ అన్నీ కూడా మన కోసం పనిచేయటం అనేటువంటి ఒక వైబ్రేషన్లో కుదురుకుంటాయి. నువ్వు దాంట్లోకి పంపబడతావు, నువ్వు దాంట్లోకి ఎంటర్ అవుతావు, ఆ ఎనర్జీలోకి ఎంటర్ అవుతావు. ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణమికి ఉపవాస్యం చేయడం అనేటువంటిది ఏదన్నా ఒకటి పెట్టుకుంటే, అందుకనే ఏకాదశులన్నిటినీ కూడా ప్రతి నెలలో వచ్చే ఏకాదశులన్నీ కూడా ఉపవాసం ఉంటారు. ఎరా తల్లి, దానికి కారణం ఇదే అనమాట. బట్ వాళ్ళకి ఎందుకు చేస్తున్నారో తెలియదు, పుణ్యం కోసం చేస్తా అంటారు. దట్స్ ఓకే, ఫస్ట్ స్టెప్ చేయండి. బట్ ఇఫ్ యూ హ్యావ్ ది నాలెడ్జ్ యూ విల్ గ్రో ఫాస్టర్. ఇప్పుడు ఏం జరుగుద్ది, మీ లోపల ఉన్న ఆ ఎనర్జీ మీకు వర్క్ చేయడం అనేది తెలుస్తూ ఉంటుంది. బాడీలో కొన్ని ఎబిలిటీస్ వస్తాయి, విచ్ ఈస్ కాల్డ్ ఫొహాటిక్ ఫోర్స్. మనలోకి అవి పంపబడతాయి అన్నమాట. ఇది ఒక 3-4 సంవత్సరాలు చేసి అబ్జర్వ్ చేయాలి. చేస్తే అవి మెల్లమెల్లగా మనలో ఎలా పనిచేస్తున్నాయి అనేది మనం దాన్ని మెల్లగా అనుభవించవచ్చు. అందుకని అమావాస్య ధ్యానము, పౌర్ణమి ధ్యానము చక్కగా చేస్తూ ఉంటారు. సాయంత్రం పూట ఇంకేం తినకుండా, పొద్దున్న తినండి. బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు అయితే కష్టం కదా, అందుకని చెప్పడం మానేశారు ఇప్పుడు. ఇవన్నీ రోగగ్రస్తం అయిపోయింది ఈ శరీరం, అందువల్ల చాలా వీటినన్నిటిని మానేశాం. బట్ చేయగలిగిన వాళ్ళు చేయవచ్చు. దిస్ ఈజ్ హౌ యూ గెట్ ది ఎనర్జీ ఫ్రమ్ ది హయ్యర్ ప్లేన్ టు వైబ్రేట్ దిస్ బాడీ. నీకు అర్త్తో ఉండేటువంటి ఒక ఈక్వనాక్స్ అనే ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని మనకు ఆ అర్త్ రివాల్వ్ అవుతున్నప్పుడు ఆ అమావాస్య దగ్గరికి అర్త్ రావటం, పౌర్ణమికి దగ్గరికి ఆ ఎర్త్ రావటం, అప్పుడేమవుద్ది, తొందరగా ప్లానెటరీ ఫోర్సెస్తో కనెక్ట్ అవ్వడం అనేది పాసిబుల్ అవుతుంది. అందుకని అవి అంత ఇంపార్టెంట్గా ఫీల్ అవుతాయి. కదా తల్లి? ఇఫ్ ఐ సే గాయత్రి, అది ఇంకా మీకు ఈజీగా తెలుస్తుంది. అన్నీ ఇలాగా అక్కడొకటి 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 ఉంటుంది సబ్జెక్ట్. వాటన్నిటినీ మనం జాగ్రత్తగా లైన్ చేసుకుంటూ ఉండాలి, అలైన్ చేసుకుంటూ ఉండాలి. కదా తల్లి? దట్ ఈస్ హౌ వీ వర్క్ విత్ దట్ అబ్సల్యూట్.
ఆ సోర్స్ని, ఆ రూట్కి, లేదా ఆ పరబ్రహ్మాన్ని, ఆ కాన్షియస్ని, ఆ అవేర్నెస్ని మనం మెల్లమెల్లగా వర్క్ చేపిస్తాం. వితౌట్ ద వర్డ్ దిస్ కుడ్ నాట్ హ్యాపెన్ కదా. నేనేం చేయాలి అంటే తూర్పు తిరిగి దండం పెట్టని చెబుతాం. అనండి, వినాలా? నేనేం చెయ్యాలి అనేదాన్ని కొంత వినాలి, కొన్ని తెలుసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ నీ ఎగ్జిస్టెన్స్ని నువ్వు ఎప్పుడు కూడా ఆనందిస్తున్నావుగా, తెలుస్తూనే ఉందిగా. ఇంకా నేనేం చేయాలంటావేంటి? ఈ చెయ్యి, మెల్లగా తెలుస్తుంది. ఏది వినం, ఏది వినడానికి టైం లేదు అంటే వారానికి ఒకటే క్లాసు, ఆ ఒక క్లాసుని కూడా ఎట్టా ఎగ్గొడదామని చూస్తుంటాం. మీరు కాదు, జనరల్గా చెప్తున్నా. ఉందా లేదా? ఏదో రకంగా అబ్బా ఏం వింటాంలే అని అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీకు అలాంటి ఒక ఫీల్ వచ్చింది అని అంటే మాయ మిమ్మల్ని కబళిస్తోంది, మిమ్మల్ని బెటర్గా ఉండనీయట్లేదు. బద్ధకం వచ్చినా, బ్యాడ్ థాట్ వచ్చినా, ఇది రేపు చేద్దాం అనేది పోస్ట్ పోన్ చేసినా, అవన్నీ కూడా మాయ తాలూకు ఆవరణలో నువ్వు ఉన్నట్టు. లేదు, నీ పని నువ్వు ఎప్పటికప్పుడు చేస్తున్నావు, ఎప్పటికప్పుడు విషయాలన్నింటినీ కూడా చక్కగా తెలుసుకుంటున్నావు, దాన్ని మళ్ళీ వల్లె వేస్తున్నావు, దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నావు. అవునండి, ఎక్కడ వస్తువులు అక్కడ ఇంట్లో చక్కగా పెడుతున్నావు. ఆబ్జెక్టివ్లో కూడా అంత బాగుండాలి మనం. సబ్జెక్ట్లో మనం ఎంత తెలుసుకుంటున్నామో ఆబ్జెక్ట్లో కూడా అంతే చక్కగా మనం పెట్టగలగాలి. శుభ్రత ఇంట్లో అండి, క్లీనినెస్ ఈజ్ నెక్స్ట్ గాడ్లీనెస్ అని చెప్పలే. అన్నీ అంటే బాహ్యాన్ని కూడా శుచిగా ఉంచుతాము, అంతరంగా కూడా శుచిగా ఉంచుతాం. బాహ్యాంతరాలు శుచి అయినప్పుడు ఏమవుతుంది? మనకు ఒక మంచి ఎనర్జీ ఫీల్ వస్తుంది. దట్ ఈస్ హౌ ది ఆరా చేంజెస్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బాడీ. ఆ బాడీ తాలూకు ఆరాని ఎట్లా లిఫ్ట్ చేయాలని కదా మన తాపత్రయం. ఎప్పుడూ కింద పడి కొట్టుకుంటుంటే ఇదేంట్రా జీవితం అని అనిపిస్తున్నప్పుడు ఏంటి బెటర్ అని ఆలోచించాం కదా. అప్పుడు కదా మనకి ఇవన్నీ మనకు తెలియాలి, వినాలి. ఒక విషయం చెప్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేయవలసి వస్తుంది అంటే వర్డ్ తాలూకు ప్రాసెస్ తెలియక. అంతేనా సౌజన్య తల్లి? అర్థం కాలేదు అని అన్నా అనుకోండి, నాలో ప్రాసెస్ సరిగ్గా లేదు, అందుకే నాకు అర్థం కాలే. సో దీన్ని ఇంకెలా చెయ్యాలి? అప్పుడు నీ ఇంటెలిజెన్స్ నీ కోసం పనిచేయటం మొదలు పెడుతుంది. అంతవరకు భౌతిక విషయాల పట్ల ఆసక్తి చూపిస్తున్నావు కదా, దానికోసం పనిచేస్తుంది. ఇప్పుడు నీ లోపల చూసుకోవటానికి నువ్వు పనిచేయడం అనే ప్రాసెస్ నడిపేవనుకో, నీకు అది హెల్ప్ చేస్తుంది. అది అక్కడ నీకు ఒక స్లేవ్ లాగా పనిచేయాలి. అర్థమైందా? నీ ఇంటెలిజెన్స్ నీకు స్లేవ్గా పనిచేయాలి. నీ ఇంటెలిజెన్స్కి నువ్వు స్లేవ్గా పనిచేస్తున్నావు. అప్పుడు ఏమైపోయింది? రివర్స్ అయ్యింది. అదే మాయా, అదే ఇల్యూజన్ అంటున్నా. ఈ ఇల్యూజన్ని ఎప్పుడూ సత్యం అనుకున్నాం అనుకోండి, వీఆర్ క్లోజ్ టు డెత్. దట్స్ ఇట్. మరణం అంటే ప్రత్యేకంగా ఈ బాడీయే పోవక్కర్లేదు కదా తల్లి. చెత్త ఐడియాస్తోను చెత్త థాట్స్తో ఉంటే కూడా మరణమే. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు లిఫ్ట్ యువర్ సెల్ఫ్. మీలో ఆ శక్తి, ఆ సామర్థ్యం, ఆ అండర్స్టాండింగ్ పవర్, ఆ ఇంటెలిజెన్స్ ఇవ్వబడింది. ప్రతి వాడికి ఇచ్చింది తల్లి. ఒక్క డిగ్రీలో తేడా ఉండవచ్చు, బట్ దాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవటం అనేదే మీ లక్ష్యం. మీ జీవితానికి ఒక లక్ష్యం ఏమిటో తెలియాలి. ఫస్ట్ అసలు జీవితానికి ఒక లక్ష్యం తెలియాలి, ఏదో ఒక గోల్ ఉండాలి. ఏమిటా గోల్? టు రీచ్ గాడ్ అన్నాం అనుకోండి, ఆ దిశగా పని చేయాలి. నో, ఐ వాంట్ టు ఎర్న్ సో మెనీ క్రోర్స్, ఆ దిశగా పని చేయాలి. భూమి మీద మనం చూడలే ఇవన్నీ. మన బుర్ర ఏది కావాలని కోరుకుంటుందో దానికి పని చేస్తుంటే దక్కుతుందా లేదా? దక్కుతుంది. అప్పుడు మన తాలూకు అంటే పర్సనాలిటీ విడిచిపెట్టి సోల్కి మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు
మనం దేనికోసం అనేదాన్ని మన గోల్ మనం సెట్ చేయాలి. మన లక్ష్యం తెలియకుండా గనక యోగంలో ప్రయాణం చేయడం కుదరదు తల్లి. మన లక్ష్యం ఏమిటి? భగవంతుడిని రీచ్ అవ్వటం. ఆ దిశగా పనిచేసేటువంటి ఒకానొక ఇంటెలిజెన్స్ మీకోసం పని చెయ్యాలి. దాన్ని ఎట్లా పని చేయించాలి అని అంటే ప్రతిరోజు ఎంతో కొంతసేపు ఏదో ఒక మంచి స్క్రిప్చర్ని చదువుతూ ఉండాలి. అది చదువుతూ మిమ్మల్ని మీరు చదువుతూ ఉండాలి. ఏ చోట ఎట్లా ఈ బుద్ధి ఈ మనస్సు ప్రవర్తిస్తుంది, దాని తాలూకు ప్రవర్తనని నేను ఎట్లా ట్యూన్ చేసుకోవాలి. ఎమోషనల్ ప్లేన్ మీద వర్క్ చేసామనుకోండి, ఏమీ అర్థం కాదు, వెళ్ళిపోద్ది. లైఫ్ స్పాన్ అంతా ఎమోషన్స్తోనే వెళ్ళిపోతుంది. ఏం చేసాంరా అని అంటే 50 ఏళ్ళు వచ్చేసినాయి అనుకోండి, ఏం చేయలేం. ఆడాళ్ళకి మనకు ఏమవుద్ది, మోనోపాజ్ వస్తుంది. ఇక ఆ కష్టాలు చెప్పనలవి కాదు. ఆయన దయతో ఇప్పటి నుంచి గనక ఎంతో కొంత సాధన చేస్తే ఆ ఫేజ్ని కూడా దాటవచ్చు. ఈజీగా దాటవచ్చు. లేదనుకోండి, ఈ బాడీ తాలూకు కష్టాన్ని, ఆ ప్రెషర్ని ఈ మైండ్ అనుభవిస్తూ మెంటల్గా ఫిట్నెస్ లేకుండా ఉండటం. అందుకనే కదా ఆ మోనోపాజ్లో ఆడపిల్లలకి మెంటల్గా స్టెబిలిటీ లేకపోవడానికి కారణం. ఇఫ్ వీఆర్ ఆన్ ద స్పిరిచువల్ పాత్, వీ అండర్స్టాండ్ ఇట్ మచ్ బెటర్, హౌ టు హ్యాండిల్ ఇట్, హౌ టు టేక్ ది మెడిసిన్ హెల్ప్ కూడా తీసుకోవాలి, తప్పు కాదు. హౌ టు టేక్ ది మెడిసిన్స్ హెల్ప్. అసలు నువ్వు స్పిరిచువల్ పాత్లో ఉంటే మాస్టర్స్ నీకు అలాంటివి ఇస్తూ ఉంటారు. దట్ ఈస్ ద గ్రేస్. ఆయన దయ అంత గొప్పది. కానీ నమ్మిక లేదే, విశ్వాసం లేదు. ఆ విశ్వాసాన్ని పెంపొందించడానికే మనం ఎప్పుడూ సద్గురువులతో సాంగత్యంలో కూర్చోవాలి. కొద్దిసేపు మెడిటేషన్ ప్రాసెస్ నడపాలి, కొద్దిసేపు దీన్ని ఆగమనాలి, పరిగెత్తించకూడదు. అది పరిగెత్తేస్తుంటే నువ్వు దాన్ని అంటే పరిగెత్తున్నావు కదా, అదొక్కొక్క నువ్వొక్కొక్క, అంతే తేడా, ఏం లేదు. తోస్తుందా తల్లి? చుట్టుపక్కల ఉన్న వాటి ఎందు ఎక్కువగా మీకు అట్రాక్షన్ వచ్చేస్తుంది. అట్ట చేయాలేమో అని అనుకుంటాం, నీ బుద్ధి పనిచేయదు. ఇలాంటివి ఎన్నో మన లోపల నడుస్తూ ఉంటాయి. వాటన్నిటికీ కంట్రోలింగ్ పాయింట్ ఏంటంటే నీ తాలూకు ఉనికి, అంటే నువ్వు దేనివల్ల ఎగ్జిస్ట్ అవుతున్నావు దాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవటం. అది ఒక చాంట్ కావచ్చు, ఒక సంకీర్తన కావచ్చు, ఎరమ్మా ఒక మెడిటేషన్ ప్రతిరోజు చేసే పద్ధతి కావచ్చు, కాస్తంత రోజు వేదమంత్రం చదువుకోవటం కావచ్చు. అట్లా ఎరా తల్లి, రోజు పూజ చేస్తున్నాను, పూజ ఎట్ట చేస్తున్నా, చెయ్యకపోతే మంచిది కాదని చేస్తున్నాం, చేస్తే ఎట్ట మంచిదో అని ఆలోచించిందా బుర్ర ఏనాడైనా? అంత సామర్థ్యం ఇవ్వట్లేదు దానికి. చేయకపోతే అమ్మో అని భయమే తప్ప, చేస్తే నేను దాంతో ఎట్లా అలైన్ అవ్వాలన్నది సైంటిఫిక్ కాదు, న్యాచురల్గా కూడా తెలియదు. ఎప్పుడైపోద్దా ఆ మంత్రం అని చూస్తుంటా, నెక్స్ట్ పని గుర్తొస్తుంది. అవునా తల్లి? కబోద్ నమస్కారం పెట్టుకుందాం, మంచిది అన్నారు. ఇది ఫస్ట్ స్టెప్ తల్లి. ఎప్పుడూ అది మంచిదే, కానీ నువ్వు ఆ రిచువల్ చేస్తున్నప్పుడు నువ్వు ఆ మంత్రానికి ఎలైన్ అయ్యి, అవునా, డైటీని ఇన్వైట్ చేస్తున్నావు నువ్వు. ఏది అనేక మంత్రాలతో ఆవాహన చేసావు, కూర్చున్నాడనే భావం వచ్చిందా? అట్లా శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం ఆవాహయామి, శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం ఆసనం సమర్పయామి, శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం అర్ఘ్యం సమర్పయామి, ఏదో చెప్తున్నాం, భావం లేదు. చూసారా? నువ్వు చేసే 10 నిమిషాల పూజ కానీ నమస్కారం కానీ, 5 నిమిషాలే పోని, ఆ 10 నిమిషాలు కూడా వద్దు, నీ తాలూకు అలైన్మెంట్ ఎట్లుంది, దట్ మేక్స్ ది డిఫరెన్స్. ఒక 5 నిమిషాలు గనక నీ మనసు ఆగిందే అంటే అద్భుతాలు చేయొచ్చు.
ఆగట్లేదు కనుక స్టూపిడ్గా బిహేవ్ చేస్తూ ఉంటాం. మనండి ఎట్లండి వాళ్ళందరినీ వదిలేస్తే ఏం కాదు, వదిలి చూడండి తెలుస్తుంది. మీరు ఎంత పట్టుకుంటే అంత మీకు బాధ. మీరు ఎంత వదిలిపెట్టగలిగితే, అంటే వదిలిపెట్టేయడం అంటే వదిలిపెట్టేసి వచ్చేయడం కాదు, అట్లా చాలామంది ఉన్నారు నా దగ్గర రావడానికి. అమ్మగారండి మీ దగ్గర వచ్చి ఉండిపోతాం, నమస్కారం పెట్టి ఎవరు రావద్దు తల్లి, అందరూ వచ్చేస్తారు. నేను అప్పుడు ఆశ్రమాలు తయారు చేయాలా? నా వల్ల కాదు. దానికోసం కాదమ్మా, మీరు మీతో ఎంతసేపు గడపగలుగుతున్నారు? నిమిషం తిరగకుండానే వాళ్ళకి ఫోన్ చేయాలా, వీళ్ళకి ఫోన్ చేయాలా, వీళ్ళు ఎట్టకున్నారు, వాళ్ళు ఎట్టకున్నారు, నేను ఫోన్ చేయకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఫోన్ చేస్తే గంటల తరబడి మాట్లాడి ఉందా లేదా? వేస్ట్గా మనం కన్వర్స్ చేసేవి చాలా ఉంటాయి తల్లి. మనం అబ్జర్వ్ చేయాలి అంతే. మనం అబ్జర్వ్ చేయాలి. టూ మచ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ విత్ ది ప్రాబ్లం అయినప్పుడు ఏమవుద్ది? ఆ ప్రాబ్లమ్ జటిలమైపోద్ది. ఒక్కర్లా ఇట్స్ ఎ ప్రాబ్లంలాగా చూద్దాం అంతే. ఏదన్నా మనం అంతకంటే బెటర్గా చేయగలమా? అప్పుడు అక్కడ సొల్యూషన్ మీకు అందుతుంది. అంతేగాని ఆ ప్రాబ్లంగానే చూస్తూ ఉన్నాం అనుకోండి, యూఆర్ ఫైటింగ్ విత్ ద నెగిటివ్ అగైన్, నథింగ్ పాజిటివ్. నువ్వు మారవు, ఎదుటోళ్ళు మారరు, ఇది ఇలా ఫైట్ నడుస్తూనే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఎవరో ఒకరు తగ్గాలి, నోరు మూసుకుని కూర్చోవాలి, సొల్యూషన్ దానంతట అదే వస్తుంది. అవును తల్లి, ఈ ట్రిక్ని చాలామంది ఫాలో అవుతున్నారు కాబట్టే ఎంతో కొంత సుఖము శాంతితో ఉంటున్నారు. మీరు లేరని కాదు ఇప్పుడు నేను ఈ ప్రవచనం ఈ వాక్యాలన్నీ చెప్పటం, మీరు కూడా ఉన్నారు. బట్ ఇంకా బాగా రావాలి. అది కొంచెం ఉన్నారు, ఇంకా బాగా రావాలి. సిల్లీ క్వశ్చన్. ఇప్పుడు మనం ఇద్దరు అలాంటి ఇద్దరిని మనం ఇన్వాల్వ్మెంట్ ఉండి వాళ్ళిద్దరిని చూస్తున్నప్పుడు మన బాధ్యత ఏంటమ్మా? నువ్వు థర్డ్ పర్సన్గా ఏం చేయాలంటావు? ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సలహా అడిగితే మాత్రమే చెప్పండి, అడగకపోతే చెప్పద్దు. ఓకే, మీ తాలూకు ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందో అంతవరకు మీరు స్పిరిచువల్ సాధన చేస్తూ ఉన్నప్పుడు మీ లోపల నుంచి ఎంత రెస్పాండ్ అవ్వాలో ఆయన చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి అంటే అది అవతల వ్యక్తి వినే సిచ్యుయేషన్ లేకపోతే కామ్ గా ఉంటానమ్మా. 2 నమస్కారాలు పెట్టి ఉండు, ఓ నమస్కారం కాదు 2 నమస్కారాలు పెట్టి ఉండు అంతే. ఎందుకనంటే వాడిని సంస్కరించడంలో నీ సంస్కారాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఎంత కోల్పోతావంటే నీకు అక్కడ కామము, క్రోధము, మోహము అన్నీ వచ్చేస్తాయి. ఇంకోటేంటి, అహంకారం కూడా విపరీతంగా పుట్టుద్ది. నేను చెప్తే వీడు మారతాడు అన్నది కూడా పుట్టుద్ది. నాకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పు అని నీ దగ్గరకు వచ్చారనుకోండి, యూ హ్యావ్ టు వెల్కమ్ దెమ్. స్వామికి నమస్కారం పెట్టి చెప్పాలి, తండ్రి నాలో నుంచి ఇతనికి సమస్య తీరాలి, అలాంటి పరిష్కారం ఏదైనా వారికి నా ద్వారా అందించు అని నమస్కారం పెట్టాలి. పెడితే ఆయన మాట్లాడుకుంటాడు. లేదు కుదరలేదు, మాట్లాడడానికి కుదరలేదు, అవ్వట్లేదు, వద్దు. ఎంత నువ్వు వెనక్కి తగ్గి ఉంటే అంత నీ తాలూకు ఓరిమి కూడా నువ్వు గ్రహించవచ్చు. అసలు నీకెంత ఓర్పు ఉంది దాన్ని చూసుకుందాం. సో ఇప్పుడు వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్న సందర్భంలో నువ్వు ఓర్పుగా చూసి ఒకవేళ చేయగలిగితే చేసి టు సమ్ ఎక్స్టెంట్ మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. ఎన్ని మాట్లాడతాం? ఓ 4-5 సెంటెన్సులు మాట్లాడతాం అనుకుందాం, కుదరలే, అప్పుడు వెనక్కి వచ్చేసాం. అప్పుడు మీకు తెలుస్తుంది, ఓహో స్వామి నన్ను ఇంతవరకే మాట్లాడనిచ్చాడు, ఇక అంతకంటే మాట్లాడవలసిన అవసరం లేదని తెలిపాడు. అలా ప్రతి దాని మీద మీరు చూసుకోవాలి.
చూసుకుంటే మీకు ఒక మంచి ఫీల్ వస్తుంది. అప్పుడు ఆ ఓరిమి అంటే తెలుస్తుంది. చాలా ఓర్పు పట్టామమ్మా, ఇంకా ఓర్పు పట్టలేకపోతున్నామమ్మా అంటారు చాలామంది. అంటారు. ఆ ఓరిమి ఎలాంటి ఓరిమి? నీ తాలూకు అండర్స్టాండింగ్లో ఉన్న ఓరిమి, అసలైన ఓరిమి కాదది. నీ బుర్రకి ఎంత తట్టిందో అంతవరకే. అందుకని మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. బుద్ధుడు మెడిటేట్ చేస్తూ ఉంటే దారే పోయేవాడు మొహం మీద ఊసేట. చెప్పాను కదా, మొహం మీద ఊసాడు. ఊస్తే పక్కన ఉన్న శిష్యులకి ఏమనిపించింది? కోపం వచ్చింది. ఇంత ఇంత మిమ్మల్ని పోయి మొహం మీద ఊస్తున్నాడు, వాడికి పాఠం చెప్పొస్తాం అన్నాడు ఆ శిష్యుడు. ఆయన ఏమన్నాడు? వరదరా అయ్యా, ఏం చెప్పొద్దు, ఆయన నాకు ఒక మంచి పాఠం చెప్పాడు అన్నాడు. ఏంటా పాఠం అని అంటే, మొహం మీద ఊసినా కూడా నేనేమనుకుండా ఉండేటట్టుగా ఉన్నాను చూడు, అది నా తాలూకు పేషెన్స్ని టెస్ట్ చేయడానికి ఒక రకమైనటువంటి మంచి సాధనగా నాకిది తెలిసింది అన్నాడు. ఆయన కోపం రాదు? వస్తుంది. ఆయనకి బాధ లేదు? ఉంది. ఉంటాయి, అన్నీ ఉంటాయి, మనకంటే ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. కానీ వాళ్ళ పర్సెప్షన్ ఏంటి? ఇన్ని లేవు, ఒకటే ఉన్నది. ఇన్ని లేవు. ఆ స్టేజ్ రావడం చాలా కష్టం తల్లి. ఆ బుద్ధిక్ ప్లేన్కి, ఆ కాజల్ ప్లేన్కి వెళ్ళటం అంత ఇదేం కాదు. ఆయనే చెప్పాడు, నేను మెంటల్ ప్లేన్ వరకే వెళ్ళానని చెప్పాడు. దట్ ఈస్ కాల్డ్ బుద్ధిక్ ప్లేన్. ఆయనే చెప్పుకున్నాడు, అంతకంటే నాకు నాకు సాధ్యం కాలేదని చెప్పాడు ఆయన. అందుకే ఆయన పేరు బుద్ధుడు. ఇలాంటి బుద్ధులు ఒక 14-12 మంది పుట్టారు. ఈయనొక్కడే బుద్ధుడు కాదు. బుద్ధిక్ ప్లేన్కి ఎదిగిన ప్రతి వాళ్ళని కూడా బుద్ధుడు అని పిలిచింది మన మన సనాతన ధర్మం. సో ఆయన ఏమన్నాడు? ఇమీడియట్గా వద్దయ్యా అని వారించాడు. ఈ మాట చెప్పాడు. కోపం వస్తుందా అంటే కోపం వస్తుంది అంటే, భయం వస్తుంది, అన్నీ ఉంటాయి వాళ్ళకి. కానీ ఒక్కటిగానే చూస్తున్నప్పుడు ఏమైంది? ఆ సాధన హయ్యెస్ట్ సాధన కదా అది. అప్పుడు దేని మీద కోపపడాలో వాళ్ళకి తెలియలేదంట. దేని మీద కోపం చేసుకోవాలో తెలియలేదంట వాళ్ళకి. ఎంత హయ్యెస్ట్ పర్సెప్షన్ బంగారం. మనకి అంటే మనకి ఆ పొజిషన్ ఉండి మనం ఏదైనా చెప్తే వింటారు అని అనుకున్నప్పుడు రూల్ చేయండి. కుదరదరా, వీళ్ళు వెధవలు, వీళ్ళకి ఎంతకంటే తట్టదు, చెప్పినా వాళ్ళకి అర్థం కాదు అని అనుకుని ఉంటే వాళ్ళకి 2 నమస్కారాలు పెట్టి వెనక్కి రండి. ఏమో భగవానుడు వాళ్ళకు కూడా తట్టిస్తాడేమో, నీకు వచ్చిన ఆలోచన వాళ్ళకు కూడా తట్టిస్తాడేమో కదా. వీళ్ళు బాగుండాలి అని నమస్కారం పెట్టు మనస్ఫూర్తిగా, ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది హార్ట్. వీళ్ళు బాగుపడాలి అని నమస్కారం చేయి. ఇది మన దగ్గరున్న సాధన. అది మనం చేయగలం, మన దగ్గరుంది అది. సో సంపూర్ణంగా హార్ట్లీ అంటాను చూసారా, ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ది హార్ట్ అట్లా కోరుకుని ఉండాలి. ఇవేం పెద్ద కష్టం ఏం కాదు ఏమండి. కొంచెంసేపు ఆ ప్యూర్ మైండ్ని సస్టైన్ చేయగలగాలి అంతే. అంటే అది వస్తుంది. బంగారం, విల్ గో టు ది 13th మంత్ర నెక్స్ట్ క్లాస్. అమ్మా గాయత్రిని డీప్గా చెయ్యాలి. ఆఫ్టర్ ఫినిషింగ్ సరస్వతి సూక్తం విల్ గో టు ద గాయత్రి డీప్ మీనింగ్. అంతే కదా. రైట్ తల్లి. మాస్టర్స్ కైండ్ గ్రేస్ టు ఆల్ ఆఫ్ యూ తల్లి. వాస్తే. మాస్టర్ నమస్కారం. మాస్టర్ నమస్కారం తల్లి.